For this evening meditation, we are going to read the 3 portions from the Word of God. ఈ సాయంత్రం ధ్యానం కొరకై 3 వాక్య భాగాలు మనం చదవబోతున్నాం. And they are all interconnected. ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధితమైన వాక్యం. And all of them has been uttered by our Lord Jesus Christ. ఈ 3 వాక్య భాగములు మన యేసుక్రీస్తు ప్రభువే పలికిన వాక్య భాగములు. And this evening I feel this is the very, very important. And there are 3 things our Lord Jesus Christ has asked to do it. And it is my great burden upon my heart that before we leave this place, every one of us must be able to say that I do these things, make the decision and leave this place. యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మాటలు పలికాడు. ఆ మాటలు అవి చేయదగిన మాటలు. కాబట్టి ఈ మాటలు మనం విన్న తర్వాత ఈ సాయంత్రం మనం ఖచ్చితమైన తీర్మానం చేసుకోవాలి. నిశ్చలమైన ఖచ్చితమైన తీర్మానము, ప్రభువా మీరు చెప్పిన ఈ మాటలను నేను నా జీవితంలో నెరవేరుస్తాను ప్రభువా అనే నిశ్చలమైన తీర్మానం చేసుకుని మనం వెళ్ళాలి. It is not enough telling whole day harvest is plenteous and laborers are few. దినమంతా కూడా కోత విస్తారమే పనివారు కొద్దిగా ఉన్నారు అని చెప్పుకుంటే సరిపోదు. There is something God has told, Jesus Christ has told those things and made that statement that you and I must do it today. If you don't do it today, you will never do it in your life. యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడుగా ఆ యొక్క మాటలు చెప్పాడు. కాబట్టి ఈ దినమున మనము తీర్మానం చేయాలి, ఒక్కొక్కరం తీర్మానం చేయాలి, ఇంకా తీర్మానం చేసి ఆ పని ఆరంభించాలి. లేకపోతే మనం ఎప్పుడు కూడా మన జీవితంలో చేయలేం. Otherwise this theme will remain only on the banner. లేకపోతే ఈ శీర్షిక కేవలము ఆ యొక్క ధ్వజం మీదనే అలాగే ఉండిపోతుంది. That will be of no use at all. అది మనకే సహాయకరంగా ఉండదు. So let us read these 3 interconnected portions. The statement has been made by our Lord Jesus Christ. కాబట్టి ఈ 3 విషయాలు, ఈ 3 మాటలు యేసుక్రీస్తు ప్రభు పలికిన ఈ మాటలు ఒకదానికి ఒకటి సంబంధితమైంది. అవి మనం చదువుదాం. Matthew chapter 9 and verse 36 and 38. మత్తయి సువార్త 9:36 నుండి 38 వరకు. All of us together. అందరూ కలిసి మత్తయి సువార్త 9వ అధ్యాయము 36 నుండి 38 వరకు. ఆయన సమూహమును చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పనివారిని పంపుడని తన కోత యజమాని వేడుకొనని తన శిష్యులతో చెప్పాను. Second portion is Gospel according to Luke chapter 10. రెండో భాగము లూకా సువార్త 10వ అధ్యాయం verse 1 to 3. లూకా సువార్త 10:1 నుండి 3 వరకు. Please read it very carefully. జాగ్రత్తగా చదువుదాం. The God has put a great challenge this evening for you and I. You obey it and you will be blessed. You disobey it, you are lost. దేవుడు నీకు నాకు ఈ యొక్క మాటలు స్పష్టంగా ఖచ్చితంగా చెప్తున్నాడు. నీవు ఆ మాటలు గైకొని చేస్తే నువ్వు దీవించబడతావు, ఈ మాటలు గైకొని చేయకపోతే నువ్వు నశించిపోతావు. 1, 2, 3. 1, 2, 3 వచనములు. లూకా సువార్త 10. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపెను. పంపినప్పుడు ఆయన వారితో ఇట్లైన కోత విస్తారంగా ఉన్నది కాని పనివారు కొద్ది మందియే. కాబట్టి కోత యజమాని కోతకు పనివారిని పంపువాని వేడుకొనడి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడల మధ్యకు గొర్రెల పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. The third portion is John Gospel chapter 4. మూడో భాగము యోహాను సువార్త 4వ అధ్యాయం and verse 35. 35. All of us together. అందరం కలిసి యోహాను సువార్త 4:35 అందరం కలిసి గట్టిగా. ఇంకా 4 దినములైన తర్వాత నెలైన తర్వాత కోతకాలం వచ్చిందని మీరు చెప్తారు కదా, ఇదిగో మీ కళ్ళెత్తి పొలం చూడి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను నేను. I don't know the main subject in these 3 things, whether I could make it out or not, I'm going to tell you. ఈ యొక్క 3 చదివిన వచనాల్లో మీరు అంశాన్ని గుర్తించారో లేదో నేను మీకు చెప్పబోతున్నాను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we are thankful to you for this evening. తండ్రి, ఈ సాయంత్రాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. What you have uttered 2000 years ago
Today the Spirit of God is uttering in the midst of us. 2000 సంవత్సరాల క్రితము ప్రభువా మీరేమైతే చెప్పారో ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు ఆ సత్యములనే మా మధ్యలో ఆయన మరలా పలుకుతూ ఉన్నాడు. Oh Lord, we humbly beseech you to speak to our hearts. ఓ దేవా దయచేసి మా హృదయాలతో మాట్లాడమని ఎంతో ప్రార్థిస్తున్నాను. Lord, this theme may not remain on the banner, but Lord, this challenge may come into the heart of each and every one of us and break our hearts into pieces, that we may obey the commandment and do what you want us to do. ఈ శీర్షిక కేవలం ధ్వజం మీదనే మాత్రమే కాకుండా తండ్రి ఈ శీర్షిక ప్రభువా మా హృదయాల్లో ఉండినట్లుగా దయచేసి మా హృదయాలను పగలగొట్టండి, విరగొట్టండి, మీరేమైతే చెబుతున్నారో చేయమని అవి చేయనట్లుగా మా హృదయాలను తిప్పమని ప్రార్థిస్తున్నాను. All the devices of the enemy, by the power of the blood of Jesus Christ, we bind them. అపవాది యొక్క ప్రతి తంత్రమును యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి మేము వాటిని బంధిస్తున్నాము. The host of the darkness and the power of the darkness all surrounded to disturb as much as possible, either by mics or by electricity or any other means. అంధకార శక్తులు, అంధకార సమూహము అది మైక్ ద్వారా గాని లేకపోతే విద్యుత్ శక్తి ద్వారా గాని లేకపోతే ఇంకా వేరే విధంగా ఏ విధంగా పనిచేసినా కూడా మీ నామమున వాటిని మేము బంధిస్తున్నాం, గద్దిస్తున్నాము. Oh God, release thy word from thy throne. దేవా మీ సింహాసనంలో ఉండి మీ వాక్యాన్ని వెలువడ చేయండి. We want to hear your voice. మీ స్వరం వినగోరుతున్నాము. We want you to speak to మీరు us. మాతో మాట్లాడాలని We కోరుతున్నాము. know our shouting will not bring any benefit to anyone. దేవా మీరు మాట్లాడకపోతే మేము ఎంత అరచి కేకలేసినా కూడా అది ఎవరికి దీవెనకరంగా ఉండదు. Send us not with sorrowful heart. Out of the darkness. మనతో ఉన్న సమస్య అంతా కూడా ఏంటిదంటే అంధకార శక్తుల యొక్క తంత్రాలను మనం ఎరగలేకపోతున్నాము. కాబట్టి అవి వేర్వేరు విధంగా మన మీద దాడి చేస్తూ ఉన్నాయి. Almost today, whole day I've been praying. I knew that powers of the darkness will work and we have to bind them. ఈ దినమున నేను ఉదయం అంతా ప్రార్థన చేశాను. ఆయనను అంధకార శక్తులు అవి ఎంత బలంగా పనిచేస్తున్నాయంటే వాటిని మనం బంధించాల్సి వస్తుంది. We are in darkness. మనం చీకట్లో ఉన్నాం. We have spent lakhs of rupees. మనం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. We are in darkness. చీకట్లో ఉన్నాం. Because we could not estimate the work of the Satan. ఎందుకంటే అపవాది యొక్క క్రియలను మనం కొలవేయలేకపోయాం. We have failed miserably to know the powers of the darkness. మనం దౌర్భాగ్యంగా తప్పిపోయినాము. ఎందుకంటే అంధకార శక్తుల యొక్క తంత్రాలు ఎరగలేదు. You cannot read the word which I tell you now. ఇప్పుడు నేను చెప్పే వాక్యం మీరు చదవలేరు. You only have to listen to the story. మీరు కేవలం ఆ కథ మాత్రం వినాలి. By stories no one can be converted. చూడండి, కథల ద్వారా ఎవరు మార్పు నొందరు. By stories no one can be challenged. లేకపోతే కథల ద్వారా ఎవరు సవాల్ తీసుకోరు. The word of God has to break our heart and bring the challenge. దేవుని యొక్క వాక్యమే మన హృదయాన్ని పగలగొట్టి మనకు సవాల్ వేయాలి. Therefore, we have to pray that God may speak to my heart. కాబట్టి మనం ప్రార్థన చేయాలి, ప్రభువా దయచేసి నా హృదయంతో మాట్లాడు. Now this portion which we read, మనం చదువుకున్న ఈ వాక్య భాగము there are three things are involved. 3 విషయాలు ఉన్నవి. Number one, మొదటిది, we have to do these three things. మనం ఈ 3 విషయాలు చేయాలి. Number one, chapter 4, మొదటిది 4వ అధ్యాయం యోహాను and సువార్త. verse 35. యోహాను సువార్త 4. All these things are connected with the harvest. ఇవన్నీ కూడా ఈ యొక్క కోతతో సంబంధితమైన వచనాలు. John chapter 4 and verse 35. యోహాను సువార్త 4:35. Say not ye, there are yet 4 months, and then cometh the harvest. Behold, I say unto you, lift up your eyes and look on the fields, for they are white already harvest. యోహాను సువార్త 4:35. మీ బైబిల్ తెరవండి చూడండి. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. What did the Lord say in this? ప్రభు ఏమంటున్నాడు? ఎందుకంటున్నాడు ఈ విధంగా? What did the Lord say? ప్రభు ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడు? He says, lift up your eyes and look. మీ కనులెత్తి చూడండి అంటున్నాడు. Unless you see, you cannot do anything. నువ్వు చూస్తేనే కదా ఏదైనా చేయగలవు. Unless our eyes are opened, you cannot see anything. మన కనులు తెరవబడితేనే కదా మనం తెలుసుకోగలము. We can't do anything unless our eyes are opened. మన కనులు తెరవబడితేనే మనం ఏమైనా చూచి చేయగలం. Look. చూడండి, Look. చూడు. Whole mission of God, Jesus Christ, begins with the commandment and commission of Jesus Christ saying, look, lift up your eyes and look. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య అంతా కూడా, ఆ పరిచర్య యొక్క సారాంశం అంతా కూడా ఏంటిదంటే, చూడు, మీ కనులెత్తి చూడండి, అదే సారాంశం. All we have to do is lift up your eyes. We are going to see very elaborately later on
What is the meaning of look? కాబట్టి మనము ఆ వచనాలన్నీ కూడా మనం చూడబోతున్నాము. కన్నులెత్తి చూడండి అంటే చూడండి అనే ఆ పదాన్ని దాని యొక్క వివరణ లేఖనాల్లో మనం చాలా విశదీకరించి చూస్తాం. What is that we have to look? అంటే దేన్ని మనం చూడాలి? The Lord said, lift up your eyes and look. ప్రభు అంటాడు మీ కన్నులెత్తి చూడండి. And secondly, రెండవది Matthew chapter 9 మత్తయి సువార్త 9 and verse 38. మత్తయి సువార్త 9:38. All of us together. అందరం కలిసి Pick. త్వరగా మత్తయి సువార్త 9:38 అందరం కలిసి గట్టిగా. కనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనడని తన శిష్యులతో చెప్పాను. The second thing our Lord said is pray. రెండోది ప్రభు ఏం చెప్పాడంటే ప్రార్థన చేయండి. Unless you see, you cannot pray. కాబట్టి నువ్వు చూస్తేనే కదా ప్రార్థన చేస్తావు. That is the reason you have to look. కాబట్టి మనం చూడాలి. And then second one is the pray. తర్వాత రెండవది ప్రార్థన చేయాలా. And the third one, మూడవది Luke chapter 10 లూకా సువార్త 10 and verse 3. లూకా సువార్త 10:3. Let all of us read this verse. అందరం కలిసి చదువుదామండి ఈ వచనము. 3. లూకా సువార్త Chapter 10 and verse 3. 10:3 అందరం కలిసి చదువుదామండి. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. The third one he said go. మూడవది ప్రభు అంటున్నాడు వెళ్ళండి. What is the first one? మొదటిది ఏంటిది? Second one, pray. Third one, today ఈ దినమున we have to make something. కాబట్టి ఈ దినమున ఏదో ఒక నిశ్చలమైన తీర్మానం చేయాలి. It is not enough. We have learnt enough. ఏదో మనం నేర్చుకున్నాం, చాలా నేర్చుకున్నాం, We have to చాలు. do something. మనం ఏదో చేయాలి. Lord has commissioned his work to his people. ప్రభు తన యొక్క పనిని తన ప్రజలకు అప్పగించాడు. First thing he said, look, మొదటంటాడు చూడండి, lift up your eyes. మీ కనులు పైకెత్తండి. Whole problem today among the people of God is the devil, the God of this world, has brought the blindness among the people of God in the church. We are not able to see what we have to see. సమస్య అంతా కూడా ఏంటంటే అపవాది, ఈ దురాత్మలు, ఈ అంధకార శక్తులు దేవుని యొక్క ప్రజల మీద, తర్వాత దేవుని యొక్క సంఘానికి గ్రుడ్డితనం కలగజేశాయి. అందుకే ప్రభువు వేటినైతే చూడమని చెప్తున్నాడో మనం చూడలేకపోతున్నాం. గ్రుడ్డితనము, Blindness is prevailing among the people of God. ఆ యొక్క గ్రుడ్డితనమే దేవుని యొక్క ప్రజల మధ్య ఉన్నది. There was a great city caught up fire. ఒక పెద్ద పట్టణము అది నిప్పంటుకునింది. And there was a very small village just before that. దాని ముందు చిన్న గ్రామం ఉంది. So many hundreds of people were standing. వందల కొలది ప్రజలు And the fire was spreading. ఆ యొక్క నిప్పు అంటుకుంటుంది. Everybody started running. అందరూ కూడా పరిగెత్తున్నారు. One man was standing. అయితే ఒక వ్యక్తి అలాగే నిలబడ్డాడు. People saw him. ప్రజలు చూశారు. He could be a very brave man. ఆయన చాలా ధైర్యశాలిమో. He is not fear of fire. ఆయన అసలు భయపడలేడేమో. He is not fear of death. ఆయన మరణానికి భయపడడం లేదు. How he is able to stand alone? ఒంటరిగా నిలబడుతున్నాడు. Then finally they found out. చివరిగా తెలుసుకున్నారు. He was standing there because he was a blind man. అక్కడ ఆయన ఎందుకు నిలబడ్డాడంటే ఆయన గ్రుడ్డివాడు కాబట్టి మంటలు లేస్తున్నాడా నిలబడ్డాడు. He didn't know there is a fire. అక్కడ మంట దగ్గరగా ఉందని తెలియదు. He didn't know there is a danger. అక్కడ ప్రమాదం ఉందని తెలియదు. He didn't know there is a death. అక్కడ మరణం ఉందని తెలియదు. Why? ఎందుకు? He was a blind man. ఎందుకంటే ఆయన గ్రుడ్డివాడు. Today we are not able to see the harvest is ripened and ready because we are blind. ఈ దినమున కోత విస్తారంగా ఉంది అని మనం చూడలేకపోతున్నాము. ఎందుకంటే మనం గ్రుడ్డివారం. If we only see, నువ్వు చూస్తే we will not be like this. మనం ఈ విధంగా ఉండము. What did the Lord Jesus do? యేసు ప్రభు ఏం చేశాడు? He went to Jerusalem. ఆయన యెరూషలేము వెళ్ళాడు. He looked at the city. ఆ యొక్క పట్టణాన్ని చూశాడు. Harvest is fully ready. కోత విస్తారంగా ఉంది. The laborers are not there. పనివారు లేరు. What did he see? ఏం చేశాడు? ఏం చూశాడు? He did not conduct the meeting there. అక్కడ కూడిక చేయలేదు. He did not call for the conference. అక్కడ ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయలేదు. The Bible says, బైబిల్ అంటుంది, he sat there and wept over the city. అక్కడ కూర్చొని ఆయన పట్టణాన్ని చూస్తూ ఏడ్చాడు. He wept. ఏడ్చాడు. If you see, you will weep. నువ్వు చూస్తే ఏడుస్తావు. Today we are not weeping. ఈ దినమున మనం ఏడవడం Today లేదు. we are not have tears in our eyes. ఈ దినమున మన కళ్ళలో నీళ్లు లేవు. There is no burden upon our heart. మన హృదయంలో భారం లేదు. We have become materialism people in the house of God. దేవుని యొక్క
మందిరములో మనము మన యొక్క పేరు, మన యొక్క ప్రఖ్యాతి, మన మర్యాద, లేకపోతే మన ఆస్తి, మన సంపాదన దాని గురించి చూస్తున్నాం. If you see the harvest, you cannot sit like this. నువ్వు పంట చూస్తే, కోతను చూస్తే నువ్వు మౌనంగా ఉండలేవు. If suddenly ఒకవేళ Brother Bhakt Singh సౌర్ భగత్ సింగ్ గారు, or some D.L. Moody లేకపోతే డిఎల్ మూడి గారు, or Billy Graham, లేకపోతే బిల్లీ గ్రామ్ గారు if they come and stand over here, ఒకవేళ వచ్చి ఇక్కడ నిలబడితే they will not start making joke, they will start weeping. వారు ఇక్కడ నిలబడగానే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనం చూచి గట్టిగా ఏడ్చేస్తారు. ఇది హాస్యం కాదు, ఇది నిజము. మనం చూచి గట్టిగా ఏడ్చేస్తారు. They will not make jokes. వాళ్ళు హాస్యం చేయరు, They will weep. వాళ్ళు ఏడుస్తారు. This is what happened to our Lord Jesus కాబట్టి Christ. మన ప్రభువునకు కూడా అదే జరిగింది. Today we are not able to weep. ఈ దిన మనం We have ఏడలేకపోతున్నాం. no concern. మనకు పట్టింపు లేదు. We don't know what is happening అసలు outside. బయట ఏం జరుగుతుందో మాకు We తెలియదు. have the meetings. మన కూడికలు We have ఉన్నాయి, youth camps. యూత్ క్యాంప్ We ఉంది, have beautiful banners. చక్కని We have ధ్వజాలు, very good themes. చక్కని థీమ్లు. But what is the use if our eyes are not open? కానీ నీ కనులు తెరవడకపోతే ఏం ప్రయోజనము? We are not able to see. మనం చూడలేకపోతున్నాం. Our Lord looked unto the city of Jerusalem. The Bible says He wept. ప్రభు యెరూషలేమును చూచి దాని వైపు ఏడ్చాడు. Why did He weep? ఎందుకు ఏడుస్తాము? King of kings, రాజుల రాజు, Lord of lords, ప్రభులో ప్రభు, created heaven and earth. ఆయన ఆకాశాన్ని భూమిని సృష్టించే దేవుడు. Why that great man of God, the Son of God, sit over there and He says He wept over the city? ఎందుకు? ఆ దేవాది దేవుడు, ఆ దేవుని కుమారుడు ఆయన మానవ రూపంలో వచ్చి ఆ యెరూషలేము చూచి ఎందుకు ఏడుస్తున్నాడు? Luke chapter 19 లూకా సువార్త 19 and verse 41. 41. 19 and verse 41. లూకా సువార్త 19 And when 41. He was come near, He beheld the city. లూకా సువార్త 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. He was not blind. ఆయన గ్రుడ్డివాడు కాదు, His eyes were open. ఆయన కనులు తెరబడ్డాయి. He could see the reality. ఆయన నిజమును చూశాడు. He could see the what's happening. అసలు యెరూషలేములో ఏం జరుగుతుందో He చూస్తున్నాడు. beheld the city. ఆయన ఆ పట్టణానికి సమీపంగా వచ్చాడు. He looked at the city. ఆ పట్టణాన్ని చూశాడు. And then He wept. ఆ యొక్క పట్టణాన్ని చూశాడు. He wept. తర్వాత ఏడ్చాడు. Why He wept? ఎందుకు ఏడ్చాడు? How many of us are weeping today? మనలో ఎంతమంది ఏడుస్తున్నాం? We say harvest is plenty. What is that happening in your heart? మనము కోత విస్తారం అంటున్నాము, కానీ మన హృదయంలో ఏమవుతుంది? What are you doing with that? నువ్వు ఆ కోత విస్తారం అని ఏం చేస్తున్నావు? Carrying the theme from place to place. Carrying the themes from place to place. ఆ శీర్షికను ఒక చోటకి మనం అందిస్తూ తీసుకొని పోతున్నాం. What is that we are doing? అయితే మనం ఏం చేస్తున్నాం? Composing the songs and the themes, it is very good. But what is the use? ఆ యొక్క శీర్షిక మీద పాటలు రాస్తున్నాం, బానే ఉంది, కానీ అది ఏం ప్రయోజనము? When our Lord looked, మన ప్రభు ఆయన చూసినప్పుడు He wept. ఆయన ఏడ్చాడు. Today, unless the church, people of God come upon their knees and weep, the problem will not be solved. Harvest can never be gathered. ఈ దినమున Doesn't matter how many messages we hear. దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క ప్రజలు మోకాళ్ళ మీదకి వచ్చి విరిగిపోయి ఏడ్చి విలపిస్తేనే గాని ఆ యొక్క కోత పంటను సమకూర్చొచ్చు. లేకపోతే మనం ఏం చేసినా కూడా, ఎన్ని చేసినా కూడా అది ఏమీ ప్రయోజనం కాదు. Harvest is plenty. కోత విస్తారమే. Laborers were there, the true laborers were not there. పనివారు ఉన్నారు, కానీ నిజముగా ప్రయాసపడే పనివారు లేరు. Even today, ఈ దినమున కూడా laborers are plenty. పనివారు సమృద్ధిగా ఉన్నారు, The true laborers are not కానీ there. నిజమైన పనివారు లేరు. Weeping laborers are not there. ఏడ్చి విలపించే పనివారు లేరు. Heartbroken laborers are not there. గుండె పగిలిపోయిన పనివారు లేరు. We are only after the materialism of this world. మనము ఈ లౌకిక, ఈ పేరు ప్రఖ్యాతి మర్యాద వస్తువు సంపాదన దాని గురించిన మనసు కలిగి ఉన్నాం. Our hearts are not softened. మన హృదయాలు మెత్తన చేయబడలేదు. The moment our Lord looked at that city, He did not say anything. Straight away started weeping. మన ప్రభు అయితే ఆ పట్టణాన్ని ఎప్పుడైతే చూశాడో, చూడగానే ఆ పట్టణాన్ని చూచి ఆయన ఏడ్చేశాడు. All the 12 disciples were there. 12 మంది శిష్యులు అక్కడ ఉన్నారు ఆయన వెంబడి.
He may be kept his hand upon his hand. ఆయన తన కళ్ళ మీద ఇలా చేతులు ఉంచుకోవచ్చు. Started weeping. గట్టిగా ఏడ్చేస్తున్నాడు. He did not utter the word. ఆయన మాట ఏం పలకడం లేదు. He did not say any reason. ఆయన కారణం ఏం చెప్పడం లేదు. All of a sudden disciples saw Lord is weeping. అకస్మాత్తుగా శిష్యులు గమనిస్తే ప్రభు ఏడ్చేస్తున్నాడు. All of them have seen. అందరు కూడా చూశారు ప్రభువును. No word. ఏం మాట రావడం లేదు. Only weeping. ఏడుస్తున్నాడు ప్రభు. Harvest is plenty. కోత విస్తారమే. What is the use of hearing the message? కానీ ఆ సందేశం వింటే ఏం ప్రయోజనము? What did our Lord say? మన ప్రభు ఏమన్నాడు? He wept over the city. ఆ యొక్క పట్టణాన్ని చూచి ఏడ్చాడు. Bible says, lift up your eyes and see. బైబిల్ అంటుంది మీ కన్నులెత్తి చూడండి. We are not able to see today. మనం ఈ దినమున We చూడలేకపోతున్నాం. have become a blind people. మనం గుడ్డివారం అయిపోయాం. The Bible says the people of God became blind people. బైబిల్లో రాయబడి ఉంది దేవుని యొక్క ప్రజలు గుడ్డివారైపోయారు. That's the reason we are not able to see the reality. ఆ కారణంతోనే వాస్తవాన్ని నిజాన్ని మనం We are చూడలేకపోతున్నాం. happy if the big mob comes. It's మనం good. గొప్ప జన సమూహం వస్తే చాలా మంది వచ్చారు అని మనం సంతోషించిపోతున్నాం. It is good. అది బానే ఉంది. If these people, these thousands of people take that decision today and spread all over the India, India will be evangelized, revived in no time. ఈ వేల మంది ఇక్కడ కూర్చున్న వీళ్ళంతా కూడా ఏడ్చి విలపించి నిశ్చలమైన తీర్మానం చేసుకొని ప్రభువా నేను భారతదేశంలో ఏ మూలకైనా ఏ పల్లెకైనా ఏ గ్రామానికైనా ఏ పట్టణానికైనా నేను వెళ్తాను ప్రభువా అని నిశ్చలమైన తీర్మానం చేసుకుని వెళ్తే నిశ్చయంగా కొన్ని దినాల్లో పడినే భారతదేశం అంతా Are స్వార్థమయమైపోతుంది. you able to see how many places today within and around us not even reach with the gospel? ఈ దినమున మన దేశంలోనే మన దేశం లోపట మన దేశ మన యొక్క పల్లెల్లో మన గ్రామాల్లో మన పరిసర ప్రాంతాల్లో ఎన్ని స్థలాల్లో ఇంకా సువార్త ప్రకటించబడలేదు. Hundreds of islands around our country. వందల కొలది ద్వీపములు మన దేశం చుట్టున్నాయి. They have not reached with the gospel. అవి సువార్త ప్రకటించబడలే. ఆ పల్లెల్లో There are many islands I have ఎన్నో visited. ఎన్నో ద్వీపములు ఉన్నాయి. I asked them. నేను వారిని అడిగాను. I told them about the Lord. నేను ప్రభుతో చెప్పాను. They never heard the Lord gospel. వారు సువార్త ఎప్పుడు వినలేదు. Like that there are hundreds. I could not visit many. అలాగూ వందల ద్వీపాలున్నవి. నేను చాలా ద్వీపాలకు వెళ్ళలేకపోయాను. I could not visit many. నేను అనేక ద్వీపాలకు But there వెళ్ళలేకపోయాను. are hundreds of them. There are hundreds of them. వందల మంది ఉన్నారు. But even today, my heart is burning to go and to unreached places and preach the gospel. ఈ దినమున కూడా నా హృదయంలో మంట మానని వేదన పరితాపము ఆ ద్వీపాలకు వెళ్లి అక్కడ ఉన్న ప్రజలకు సువార్త ప్రకటించాలని. The devil has blinded the eyes of the people of God. అయితే అపవాది దేవుని యొక్క ప్రజల యొక్క కళ్ళకు వాడు గురుటితనం కలిగజేశాడు. What did God say in దేవుడు the book of Isaiah? యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు దేవుడు? Who is the blind people? ఎవరు గుడ్డివారు? We call the unborn again people are blind. మనం ఏమంటామంటే రక్షణ పొందని వారు గుడ్డివారు అంటాం కదా. Before we make any statement, we must make sure what statement we make is true. కాబట్టి మనం ఏదైనా మాట పలకకు మనపు ఆ మాట ఏ మాట నిజము సరి అది మనం చూడాలి. Who are the blind people today? ఈ దినమున గుడ్డివారు ఎవరు? Book of Isaiah, యెషయా గ్రంథము chapter 42. 42. You cannot change this and I cannot change. No preacher can change this. ఈ మాటను నేను మార్చలేను, ఈ మాట నీవు మార్చలేవు. ఏ బోధకుడు కూడా ఎంతటి వాడైనా సరే ఈ వాక్యాన్ని మార్చలేడు. And this is written here, we have to preach. ఇక్కడ రాయబడి ఉంది, మనం దాన్ని తప్పక చదవాలి, బోధించాలి. What is the 19th verse? 19వ వచనం ఏంటి? All of us read అందరం together. కలిసి చదువుదాం. 19. Yes. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? Who are the blind people? ఎవరు గుడ్డివారు? Not worldly people. లౌకిక లోకస్తులు Bible కాదు. says, బైబిల్ అంటుంది my servants are blind. నా సేవకులు గుడ్డివారు. Why today the work is suffering? ఎందుకు పని పాడైపోతుంది? ఇదాలు Hundreds of thousands of God's servants are blind. God's servants. I'm not generalizing it. వందల కొలది దేవుని సేవకులు, నేను అందరిని అనడం లేదు, వందల కొలది దేవుని సేవకులు గుడ్డివారైపోయారు. God's people are blind. దేవుని యొక్క ప్రజలు గుడ్డివారు. Leaders are blind. నాయకులు గుడ్డివారు. Elders are blind. పెద్దలు గుడ్డివారు. We are not able to see. చూడలేకపోతున్నారు. How do we know? మనకు ఎలా తెలుసు? If we see that, చూస్తే you will not be a normal man. నువ్వు మామూలు వ్యక్తిగా ఉండవు. You will do what the Lord Jesus Christ has done. యేసు ప్రభు ఏమైతే చేశాడో నువ్వు చేస్తావు. You will start weeping over that. నువ్వు వాళ్ళని చూచి ఏడుస్తావు. You plan to reach the unreached places. ఆ యొక్క సువార్త ప్రకటించని స్థలాలకు పరిగెత్తుతావు. And stop doing any other thing
done evangelizing the work of వేరే God. ఏ పనైనా అంతా ఆపేస్తావు. సువార్త తీసుకొని, పత్రికలు తీసుకొని, దేవుని వాక్యం తీసుకొని నువ్వు వీధి వీధికి వెళ్లి సువార్త ప్రకటిస్తావు. Who is blind? ఎవరు గుడ్డివారు? My servant is నా blind. సేవకుడే గుడ్డివాడు. Blind servants are ruining the work of God కాబట్టి today. గుడ్డివారైన దేవుని సేవకులే దేవుని పనిని పాడు చేస్తారు. Blind leaders are ruining the work of God. గుడ్డివారైన నాయకులే వారు దేవుని పనిని పాడు Very చేస్తారు. shameful thing happening among us. కాబట్టి ఇది ఎంతో అవమానకరము, సిగ్గుకరము మన మధ్యలో ఇది జరుగుతుంది. Bible says God's people are blind. దేవుని యొక్క ప్రజలు, దేవుడు అంటాడు నా ప్రజలే గుడ్డివారు. Can you change this verse? నువ్వు ఈ వచనాన్ని మార్చగలవా? Tear it out this. ఈ వచనాన్ని ఆ చోట చింపేస్తావా? Tear it. చింపేసి Thousands of Bible will be produced. ఇంకా Thousands of Bible will be produced. ఇంకా ఆ విధంగా బైబిల్ Chimpeste, thousands of Bibles will be produced. ఈ విధంగా నువ్వు చింపేస్తే నువ్వు ఎన్ని చింపినా వేల కొద్ది బైబిల్ ముద్రించబడతాయి. You cannot take it out. నువ్వు దాన్ని తీసివేయలేవు సుమా. God's people in the house of God, eyes must be opened. దేవుని యొక్క ప్రజలు వారి కన్నులు దేవుని ఇంటిలోనే తెరవబడాలి. Otherwise we are accountable of our generation. లేకపోతే ఈ తరము వారికి మనము ఉత్తరవాదులము. Their blood will be upon us. వారి రక్తము మన చేతుల మీద ఉంటుంది. Only this generation can reach this generation. ఈ యొక్క తరం వారే ఈ తరం వారికి సువార్త ప్రకటించగలరు. Only today's generation can reach today's ఈ generation. తరం వారు నేటి తరం వారే నేటి తరం వారికి సువార్త ప్రకటించగలరు. If you don't preach the gospel to this generation, no other generation will come and preach that. ఈ తరం వారికి నీవు సువార్త ప్రకటించబోతే వేరే తరం వారు వచ్చి సువార్త ప్రకటించారు. We will hold accountable for their life. కాబట్టి మనమే వీరందరి గురించి ఉత్తరవాదులం. Why? ఎందుకు? We are blind. ఎందుకంటే మన గుడ్డివారు. God has to open our eyes. దేవుడు మన కళ్ళు తెరవాలి. God has to open our eyes and see the ruined places of this world and reach with the gospel of Jesus Christ. ఈ లోకంలో పాడైపోయిన స్థలములు, సువార్త ప్రకటించని ఆ యొక్క ప్రకటించబడిన స్థలములు నువ్వు చూడాలా? నువ్వు చూచి ఆ చోటుకి వెళ్లి సువార్త ప్రకటించాలి. Oh man, God is telling, lift up your eyes and look. దేవుడు అంటాడు కన్నులెత్తి చూడండి. This is for elders. ఇది పెద్దలకు, This is for leaders. ఇది నాయకులకు, This is for servants. ఇది దేవుని సేవకులకు. How the work can be evangelized. సువార్త లోకమునకు సువార్త ఏ విధంగా మనం చెప్పొచ్చు? Devil of this world has blinded us. ఈ యుగ దేవత మనకు గుడ్డితనం కలగజేసింది. We are after many other things except the things which God wants us to do. మనము వేరే చాలా వాటి వైపుగా పరిగెత్తుతున్నాము. దేవుడేమో సువార్త వైపు పరిగెత్తమని చెప్తుంటే మనం వేరే వాటి వైపుగా పరిగెత్తున్నాం. Do that thing, do this thing, that scheme, this scheme, that conference, this conference, all useless if you don't have burning heart in your body. అది ఆ యొక్క ప్రత్యేక కుడికలు, ఈ ప్రత్యేక కుడికలు, లేకపోతే ఆ క్యాంపులు, ఈ క్యాంపులు, లేకపోతే అవి ఇవి, నీ హృదయంలో సువార్త కొరకైన మంట, ఆ యొక్క అగ్ని, ఆ జ్వాల నీలో ఉండాలి. లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. Gehazi was with his master Elisha. గెహాజీ తన యజమానుడు ప్రవక్త అయిన ఎలీషాతో ఉండినాడు. Years together. కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నాడు. He has seen many miracles. చాలా సూచక్రియలు, అద్భుతాలు He has seen the wonderful things. ఎలీషా చేస్తుంటే ఆయన చూచాడు. He has seen God's work being done among the people of దేవుని God. యొక్క పని, దేవుని యొక్క ప్రజల మధ్య ఎలీషా ప్రవక్త చేస్తున్నాడు, గెహాజీ చూస్తా ఉన్నాడు. In spite of all these things, ఇవన్నీ జరిగినా కూడా he was blind. ఆయన గుడ్డివాడిగానే ఉండినాడు. There's no wonder hundreds and thousands of people we have come to the camp, or maybe we are preaching, we are counseling. Somebody says we are blind. There's no wonder of that. కాబట్టి మనం వందల మందిమి, వేల మందిమి క్యాంప్కి వచ్చాము, మనం అటు ఇటు పరిగెత్తున్నాం, అవి చూస్తున్నాం, కానీ మనం గుడ్డివారం అయితే ఏ ప్రయోజనం లేదు. There is no wonder if somebody says that we are blind. కాబట్టి ఎవరైనా వచ్చి నువ్వు గుడ్డివాడు అని చెబితే ఆశ్చర్యపడే అవసరం లేదు. Gehazi was blind man. గెహాజీ గుడ్డివాడుగా ఉండినాడు. He was doing the work of God. దేవుని యొక్క పని చేస్తున్నాడు. Involved with the work of God. దేవుని యొక్క పనిలో నిమగ్నుడై ఉన్నాడు. He was co-worker of Elisha. ఎలీషా ప్రవక్త యొక్క జత పనివాడు. Today there are a lot of co-workers with Brother Bakshi. కాబట్టి ఈ దినాల్లో భగత్ సింగ్ గారికి జత పనివారు అని చాలా మంది ఉన్నారు. Many of that is false. I know it. చాలా మంది అలా చెప్పుకునేవారు చాలా మంది అబద్ధికులు. Not all. అందరు కాదు.
There are many co-workers of Brother Bhakt Singh still existing. సోదరుడు భక్త్ సింగ్ గారికి జతపని వారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు కూడా. Everybody is co-workers of Brother Bhakt Singh. అందరు కూడా సోదరుడు భక్త్ సింగ్ గారికి జతపని వారు అంటారు. Never seen his face. ఆయన ముఖం చూడలేదు వారు. They are co-workers. కానీ వారు జతపని వారు అంటారు. Blindness. గుడ్డి వారు. Your eyes must be open. నీ కన్నులు తెరవబడాలి. Elisha came to Gehazi. He was so sorry to see this man. He was a co-worker with him, but still he was a blind. ఎలీషా ఈ యొక్క గెహాజీని దగ్గర ఉంచుకున్నాడు, జతపని వాడు. కానీ ఎలీషా ఈ వ్యక్తి గుడ్డివాడని గుర్తించాడు. గుడ్డివాడై ఈ గెహాజీ ఎలీషాతో జతపనివాడుగా ఉన్నాడు. What a leader can do with a కాబట్టి ఒక నాయకుడు, blind co-workers. ఒక నాయకుడు గుడ్డి జతపనివాని కలిగి ఉండి ఏం చేయగలడు? It is a horrible thing. ఇది చాలా భయంకరమైన విషయం. 2 King, రెండవ రాజులు chapter 6 6 and verse 7. రెండవ రాజులు 6:7. And Elisha prayed and said, Lord, I pray thee, open his eyes that he may see. రెండవ రాజులు 6వ అధ్యాయము 7వ వచనమండి. అతడు 17th verse. రెండవ రాజులు 6:17 అండి. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి విని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా. This was the cry of Elisha ఇది for his co-worker. ఎలీషా ప్రవక్త యొక్క కేక జతమాని వాని కొరకై. There are many things Elisha told Gehazi to do it. He went and he did it. ఎలీషా చాలా విషయాలు గెహాజీకి చేయమని చెప్పాడు. గెహాజీ వెళ్ళి చేశాడు. But he was a blind. కానీ గుడ్డివాడు. There are many are blind today. చాలా మంది ఆ విధంగా గుడ్డివారై ఉన్నారు. And Elisha prayed, Lord, open his eyes. ఎలీషా ప్రార్థన చేశాడు, ప్రభువా వీని కళ్ళు తెరవజేయి. Oh, this must be the cry in the churches today. కాబట్టి నేటి And దినాల్లో leaders and elders and all the people must come together upon the knees and cry and say, Oh Lord, open our eyes. నేటి దినాల్లో పెద్దలు, నాయకులు, సేవకులు ప్రార్థన చేయాలా? సమావేశమై ప్రభువా దయచేసి మా కళ్ళు తెరవజేయండి, దయచేసి నా కళ్ళు తెరవజేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. Open my eyes that I may see the harvest. నేను పంటను చూచినట్లుగా నా కళ్ళు తెరవజేయి. Harvest is plenteous. కోత విస్తారంగా ఉంది. Who told you? ఎవరు చెప్పారు? Who told you? ఎవరు చెప్పారు నీకు? You heard somebody telling. ఎవరో చెప్పడం నువ్వు విన్నావు అంతే. You have only seen on the banner. నీవు ఆ యొక్క ధ్వజం మీద రాయటం చూసావు. Who told you the harvest is కోత plenteous? విస్తారం అని ఎవరు చెప్పారు You నీకు? have never ever seen anywhere. నువ్వు ఎక్కడైనా చూసావా? If you have seen, నువ్వు చూస్తే what is happening? నీ ఏం జరుగుతుంది? Enjoying the life? నువ్వు వాటిని చూసి కూడా ఆనందిస్తున్నావా? Eating and drinking, pleasure of this world. Oh, making lot tamashas. తిని త్రాగి సుఖం అనుభవిస్తూ ఇంకా చాలా తమాషాలు చేసుకుంటున్నావా? Lord said, lift up your eyes. That is the beginning of the ministry of the Lord. ప్రభు అంటాడు, మీ కన్నులెత్తి చూడండి, అది ప్రభు యొక్క పరిచర్యకు ఆరంభము. Open your, look, lift up your eyes. నీ కన్నులెత్తి మీరు పొలములను చూడండి. May our Lord open the eyes of the people of God today that we may able to see. మన ప్రియ ప్రభు దేవుని యొక్క ప్రజల యొక్క కన్నులు తెరవజేయగాక, తద్వారా మనము పంటను కోతను చూచుదుముగాక. We are in problem because the blindness is prevailing among us. మనం సమస్యలో ఉన్నాము, ఎందుకంటే గుడ్డితనము మన మధ్యలోనే ఉంది. We are blind. మనం గుడ్డివారము. We are not able to see. మనం చూడలేకపోతున్నాం. We are only uttering what others are uttering. వేరే వారు ఏదైతే పలుకుతున్నారో దానిని మరలా మనం వల్లిస్తున్నాం. Everybody says harvest is plenty. I am also telling harvest is అందరూ అంటున్నారు కోత విస్తారమని, నేను కూడా లేచి కోత విస్తారం అంటున్నాను. Where did you see? ఎక్కడ చూసినాం కోత విస్తారమని? May these words of our Lord burn in our heart. మన యొక్క ప్రభు పలికిన ఈ మాటలు మన హృదయంలో అగ్నిని రాజబెట్టిన గాక. Secondly, రెండవది Gospel of Matthew chapter 6, chapter 9, మత్తయి సువార్త 9 verse 38. 38. మత్తయి సువార్త 9:38. All of us together. అందరూ కలిసండి. మత్తయి సువార్త 9:38. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. The second one, the Lord said, when you look up, when you lift up your eyes and look, రెండవది ప్రభు అంటాడు, నువ్వు ఎప్పుడైతే నీ కళ్ళెత్తి నువ్వు చూస్తావో, and when you see the harvest is plenteous, నువ్వు ఎప్పుడైతే కోత విస్తారంగా ఉందని చూస్తావో,
Don't make any plans. నువ్వు ఏ ప్రణాళిక చేయొద్దు. Don't gather the money. నువ్వు డబ్బును పోగు చేయొద్దు. No money can help you to gather the harvest. Absolutely not. ఆ కోత విస్తారంగా ఉన్న కోతను కోయడానికి డబ్బు నీకు సహాయం చేయదు. Lord did not say that. ప్రభు అది చెప్పలేదు. The second thing the Lord said, when you see the harvest is plenteous and ready and white, come upon your knees, start weeping and pray. కోత విస్తారంగా ఉందని, కోత తెల్లబారి కోతకు వచ్చిందని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో వెంటనే మోకాళ్ల మీద పడి ఏడువు ప్రభువులో ప్రార్థన చేయి. You know, the most of the leaders, చాలా మంది నాయకులు, you know, if something has to be done by someone, ఎవరైనా ఏదైనా చేయాలని కోరితే always they call for general call. వెంటనే సహజంగా సామాన్యంగా అందరి కొరకైనా పిలిపిస్తారు. They say, వాళ్ళంటారు, I have this work to be done. ఈ పని నేను చేయాలి. And who will do it? ఎవరు చేస్తారు? Our Lord, the meaning that the Lord saying the same meaning. ప్రభు కూడా అదే అర్థంతో అంటున్నాడు. He said, pray for the laborers so that Lord may send, means he want you to come out and say, Lord, here I am, send me. ఆయన అంటాడు, ప్రార్థన చేయండి పనివారి కొరకై అని చెప్తున్నాడు. అంతే అర్థం ఏంటిదంటే, అలా నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు బయటకు వచ్చేసేయాలి. నువ్వు చెప్పాలి, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపించు ప్రభువా అని నువ్వు చెప్పగలిగి ఉండాలి. Pray. ప్రార్థన చేయి. Start praying. ప్రార్థన చేయడం ఆరంభించు. Pray that Lord may prepare your heart and send you. నీ యొక్క హృదయాన్ని సిద్ధపరిచి నిన్ను పంపించినట్లుగా నువ్వు ప్రార్థన చేయి. In book of Isaiah, యెషయా గ్రంథంలో chapter 6, 6వ అధ్యాయము, God said, దేవుడు అంటున్నాడు, he did not, Isaiah was standing over there. యెషయా ప్రవక్త అక్కడ నిలబడుకున్నాడు. He was not away. ఆయన మేల్కోగలేడు. దూరం లేడు. He was just standing over there. దగ్గరలో ఉన్నాడు. And God is telling this. దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. He did not look at the Isaiah. యెషయాను చూడలేదు. He is just telling. దేవుడు అంటున్నాడు, who will go for us? ఎవరు మా కొరకు వెళ్తారు? That was the question. అది ప్రశ్న. Who will go for us? ఎవరు మా కొరకు వెళ్తారు? God wants that you to tell that here I am, oh God send me. దేవుడు ఏం కోరుతున్నాడంటే, నీ అంతకు నీవే ముందుకొచ్చి ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు అని నువ్వు చెప్పాలి అని కోరుతున్నాడు. Book of Isaiah, యెషయా గ్రంథం chapter 6. 6. Book of Isaiah, chapter 6. యెషయా గ్రంథం 6. What did the Isaiah say? యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? That was, who will go for us? Yes, verse 8. 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవేగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. There are certain things in our life God wants you to make the decision. మన జీవితంలో కొన్ని విషయాలున్నవి. ఆ కొన్ని విషయాల్లో దేవుడు ఏం కోరుతున్నాడంటే నీవు తీర్మానించాలి అని కోరుతున్నాడు. All of a sudden God found the scarcity of the messenger. అకస్మాత్తుగా దేవుడు ఏం కనుగొనినాడంటే వర్తమానికులు లేరు, వెళ్లిపోయి చెప్పేవారు లేరు. Harvest is plenty. కోత విస్తారంగా ఉంది. Inadequate laborers. కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. No, not sufficient. నాకు కావలసిన వారు లేరు. If the harvest is not gathered in time, whole thing will be destroyed. సమయానికి కోత కోయకపోతే ఆ కోతంతా రాలిపోతుంది. I know about the one harvest. నాకు కోత విషయం తెలుసు. It was ready. అది సిద్ధంగా ఉండింది. And he could not get the laborers to cut it. కాబట్టి ఆ కోత కోయడానికి పనివారు దొరకలేదు. And he has to wait for 1 or 2 days. 1-2 దినాలు అలాగే కనిపెట్టాల్సి వచ్చింది. After 2 days, 2 దినాల తర్వాత there was mighty rain. పెద్ద వర్షం వచ్చింది. Continued for 2 days. 2 దినాలు వచ్చింది. Whole thing has been destroyed. ఆ కోతంతా కూడా పూర్తిగా పాడైపోయింది. Lakhs of rupees. లక్షల రూపాయల ధాన్యం పాడైపోయింది. Gone. పూర్తిగా నీళ్ళలో కొట్టుకుపోయింది. If that is not done in time, సమయానికి కోత కోయకపోతే it will be destroyed. అది పూర్తిగా నాశనం అయిపోతుంది. If you don't preach to this generation, one day this generation will go away. ఈ తరానికి నువ్వు లేచి సువార్త ప్రకటించకపోతే ఆ తరం గతించిపోతుంది, రాలిపోతుంది. You will never get this generation
generation again. ఈ తరం మరలా నీకు దొరకరు. And you are accountable for this generation. నీవు ఈ తరం వారికి నీవు ఉత్తరవాదివి. God said, who will go? దేవుడు అంటాడు, ఎవరు వెళ్తారు? He did not say directly to Isaiah, Isaiah, can you go? యెషయాను పిలిచి, యెషయా నువ్వు వెళ్ళని చెప్పడం లేదు. He did not say to Isaiah, can you go? నీవు వెళ్ళగలవా అని యెషయాతో చెప్పలేదు. He said, who will go? ఎవరు వెళ్తారు? Today he is putting the same question. కాబట్టి ఇది మన అదే ప్రశ్న. Who will go for us? ఎవరు మా కొరకు వెళ్తారు? I know. I was thinking when the Lord said about the harvest and laborer, what was the condition of his heart? నేను ఎరుగుదును ప్రభు ఆ యొక్క కోతను గురించి పనివారిని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు యొక్క హృదయం ఏ విధంగా ఉందో కొంత మేరకు నేను అర్థం చేసుకోగలను. I know there was a sorrow. లోపట దుఃఖం ఉంది. He was very much concerned. చాలా పట్టింపు కలిగి ఉన్నాడు. He was very much broken. చాలా పగిలిపోయి ఉన్నాడు. And with that heart he went to Jerusalem. ఆ హృదయంతోనే యెరూషలేం వెళ్ళాడు. The moment he saw the Jerusalem, ఎప్పుడైతే ఏ క్షణమైతే యెరూషలేం చూచాడో his heart was broken. ఆయన హృదయం పగిలిపోయింది. The fountain of tears started flowing ఆ down. కళ్ళలోని నీళ్లు కారిపోతున్నాయి. That's what happens when you see. కాబట్టి నువ్వు చూస్తే అదే విషయం జరుగుతుంది. And if you have to see, your eyes must be open. కాబట్టి నువ్వు చూడాలి అంటే నువ్వు చూసినట్లుగా నీ కళ్ళు తెరవబడాలి. The Lord said, pray suddenly. ప్రభు అన్నాడు, ప్రార్థన చేయి. Isaiah's prayer, a very small prayer. యెషయా చిన్న And it has done a tremendous work in the whole of the Bible. యెషయా చిన్న ప్రార్థన చేశాడు. ఆ చిన్న ప్రార్థనను బట్టి బైబిల్ అంతట్లో ఒక బలమైన ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించబడింది. What was his prayer? ఆయన ప్రార్థన ఏంటి? Very short prayer. చాలా క్లుప్తమైన ప్రార్థన. Then said, here am I, send me. 8వ వచనం 2వ భాగం చూడండి. యెషయా గ్రంథం 6:8 2వ భాగం అండి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. Very short prayer. చాలా క్లుప్తమైన ప్రార్థన. Lord, I am here. ప్రభువా నేను ఇక్కడున్నాను. Why your heart is broken? ఎందుకు నీ హృదయం పగిలిపోయింది? Why you are weeping? ఎందుకు ఏడుస్తున్నావు ప్రభువా? Why your tears are flowing down? ఎందుకు నీ కళ్ళలోని కన్నీళ్లు రాలిపోతున్నాయి? I will go. ప్రభువా నేను వెళ్తాను, Send me. నన్ను పంపించు. Small prayer. చిన్న ప్రార్థన. Made him a most powerful prophet in the whole of the Bible and served for 4 kings, unique prophet in the whole of the Bible. ఆ చిన్న ప్రార్థన బైబిల్ అంతట్లో ఒక అసమానమైన, ఒక అద్భుతమైన, ఒక చాలా సంవత్సరాల తరబడి అద్భుతమైన సేవ చేసే ప్రవక్తగా యెషయా ఈ చిన్న ప్రార్థనను బట్టి అయ్యాడు. He served for 4 kings. 4 రాజుల కాలంలో ఆయన ప్రవక్తగా No ఉన్నాడు. prophet has served. ఏ ప్రవక్త కూడా అంత సేవ Such చేయలేదు. a powerful man. అంత శక్తిమంతుడైన A ప్రవక్త. small prayer. చిన్న ప్రార్థన. The Lord said, pray. ప్రభు అన్నాడు ప్రార్థన చేయి. The Lord said, pray. ప్రభు అన్నాడు ప్రార్థన చేయి. ఎప్పుడు? When did Isaiah pray? ఎప్పుడు యెషయా ప్రార్థన చేశాడు? He stood there. ఎప్పుడైతే అక్కడ నిలబడ్డాడో He stood there. అక్కడ నిలబడ్డాడు. And then he started praying. తర్వాత ప్రార్థన చేయడం He ఆరంభించాడు. did not go home. ఆయన ఇంటికి వెళ్ళలేదు. He did not consult his wife and లేకపోతే children. భార్య వెనుక మాట్లాడలేదు. He did not put forth before others. లేకపోతే వేరే వాళ్ళ ముందు ఆలోచన చెప్పలేదు. Straight away. వెంటనే Right over here. ఇక్కడనే Right over here you have to pray. ఇక్కడనే నువ్వు ప్రార్థన Oh చేయాలి. Lord, send me. ప్రభువా నన్ను పంపించు. I will go. నేను వెళ్తాను. Doesn't matter what happens. అది ఏమైనా సరే నేను పోతాను. I will go. నేను వెళ్తాను. Lord is weeping and we are making fun of it. ప్రభు ఏడుస్తున్నాడు, మనము హాస్యం చేస్తున్నాము. We are enjoying our life. మనము మన జీవితాన్ని ఆరగిస్తున్నాం. Pleasures of this world. ఈ లోక సుఖభోగాలు, money, డబ్బు, name, పేరు, fame, ప్రఖ్యాతి, how long? ఇంకా చాలా విషయాలు. How long? ఎంతకాలము How long you'll do that? ఎంతకాలం అలా The చేస్తావు? Lord is weeping. ప్రభు ఏడుస్తున్నాడు. Who will go? ఎవరు వెళ్తారు? Who will go for us? ఎవరు నా కొరకు వెళ్తారు? Whom we can say? ఎవరిని పంపించగలము? How many of you can say truly and stand and say, Lord, here I am, sent? మీలో ఎంతమంది ప్రభువా నేనున్నాను, నన్ను పంపించని నిజంగా చెప్పగలరు? Isaiah did not plan. యెషయా ప్రణాళిక చేయలేదు. He did not know where he will be sending. ఆయన తెలియదు ఎక్కడ దేవుడు పంపిస్తాడో తెలియదు. What type of work he has to do. అసలు ఎలాంటి పనో తెలియదు.
He said, Lord, here I am. యెషయా అంటాడు, ప్రభువా చిత్తగించుము, నేనున్నాను. All you have to do this night is, ఈ రాత్రి నువ్వు చేయవలసిందంతా కూడా ఏంటిదంటే, say, Lord, here I am. ప్రభువా నేను ఇక్కడున్నాను, Lord, here I am. ప్రభువా ఇక్కడున్నాను, నేను I am ready. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను. Can you pray that prayer in your heart? ఈ రాత్రి ఆ ప్రార్థన నీ హృదయంలో నువ్వు చేయగలవా? What is the third one? మూడో విషయం ఏంటి? Seeing is not enough. చూస్తే సరిపోదు, That is very important. అది చూడడం చాలా ప్రాముఖ్యము, That is not enough. కానీ సరిపోదు. You have to pray. ప్రార్థన చేయాలి. Even praying is not enough. ప్రార్థన చేస్తే మాత్రమే సరిపోదు, Prayer is very important. ప్రార్థన ప్రాముఖ్యమే. You have to pray. నువ్వు ప్రార్థన చేయాలి, That is not enough. అది సరిపోదు, You have to do something more. ఇంకా కొంచెం చేయాలి. What is it you have to do? నువ్వేం చేయాలి? The Lord said, ప్రభు అంటున్నాడు, go. వెళ్ళుడి, He said, go. వెళ్ళుడి. Luke chapter 10. లూకాసువార్త 10, Luke chapter 10. లూకాసువార్త 10 Verse 3. 3. Yes, all of us together. లూకాసువార్త 10:3 అందరం కలిసి, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. Look. చూడు, Pray. ప్రార్థన చేయి, And go. వెళ్ళు. You need not have to do anything నువ్వు more. ఇంకా దానికంటే ఏమి చేయొద్దు. These are the 3 commissions, commandments God has given to you today, to you and I, to do right over here. ఈ 3 బాధ్యతలు, ఈ 3 పనులు ప్రభు మనకిచ్చాడు. ఇప్పుడే ఇక్కడనే అవి చేయాలి. Look, pray and go. చూడు, ప్రార్థన చేయి, వెళ్ళు. That's all. అంతే. Harvest is plenteous. కోత విస్తారంగా ఉంది, Laborers are very few. పనివారు బహు కొద్దిగా ఉన్నారు. Lord is telling who will go for ప్రభు us. అంటాడు, ఎవరు మా కొరకు వెళ్తారు? To whom can we send? ఎవరిని పంపించగలము? Can God say to you, all right, you come, I will send you? దేవుడు నిన్ను పిలిచి, సరే నేను నిన్ను పంపిస్తాను, నువ్వు వెళ్ళు అని ప్రభు నీతో చెప్పగలరా? Can you pray? Oh Lord, open my eyes. First of all, I don't know what is the meaning of harvest. These people are shouting past 5 days, harvest, harvest, harvest. I don't know what is harvest. కనీసం ప్రార్థన చేస్తావా? ప్రభువా, వీళ్ళు 5 దినాల నుండి కోత 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 విస్తారం అంటున్నారు, నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ప్రభువా, నాకు కళ్ళు తెరవజేయి, ప్రభువా దయచేసి నాకు కళ్ళు తెరవజేయి. కనీసం ప్రార్థన చేయగలవా? Let me see what is the harvest. కోత విస్తారం అంటే అసలు ఆ కోతను చూడగలుగుతున్నావా? Thousands are perishing outside. వేల కొలది ప్రజలు నశించిపోతున్నారు. That is the harvest. అదే కోత. We have to go and gather. నువ్వు వెళ్లి పంటను సమకూర్చాలి. We have to give the gospel to నువ్వు them. వెళ్లి సువార్త ప్రకటించాలి. Thousands are going to hell. వేల కొలది నరకానికి వెళ్లిపోతున్నారు. They are going to be burned for eternity. వారు యుగయుగములు నిత్య నరకంలో, అగ్నిలో, మంటలో కాలిపోతున్నారు. And our hearts are hardened. మన హృదయం కఠినంగా అయిపోయింది. We know how to condemn the messages. మనము ఎలా సందేశాలు ఇయ్యాలో తెలుసు. How to condemn the messages. ఎలా ఆ యొక్క సందేశంలో ఎలా విమర్శించాలో మనకు తెలుసు. We know all these things. కాబట్టి ఈ విషయాలు మనకు తెలుసు. But we don't know that's to see and pray and go. This is all we have to do, nothing else. కానీ మనము వెళ్లి మనం చూచి తర్వాత ప్రార్థన చేసి వెళ్ళడం మనకు తెలియదు. Thousands are burning in the hell. వేల కొలది అగ్నిలో కాలిపోతున్నారు. Every day. ప్రతిదినం ప్రతిదినము millions of people are going to hell. లక్షల కొలది ప్రజలు నరకానికి వెళ్లిపోతున్నారు. And we are enjoying. మనం ఇక్కడ ఆరగిస్తున్నాం. Our eyes are blinded. మన కనులు గుడ్డిగా అయిపోయాయి. We are not able to take up this challenge. మనం ఈ సవాల్ తీసుకోలేకపోతున్నాం. We come and go. మనం వస్తున్నాం, పోతున్నాం. We enjoy. మనం ఆరగిస్తున్నాం. What a wonderful camp. అద్భుతమైన క్యాంప్ అని. Oh, how many thousands of people. వేల మంది వచ్చారని. Oh, it was a unique camp. అది అసమానమైన క్యాంప్ అని. What this has done in your life. అయితే ఈ క్యాంప్ నీ హృదయంలో ఏం చేసింది? Don't you weep when thousands are going to hell? వేల కొలది ప్రజలు నరకానికి వెళ్తుంటే నీ కళ్ళలో నీళ్లు రాలవా? You know, when the people keep on going, ప్రజలు అలా వెళ్తూ ఉంటే the fire has to be increased. చూడండి, ప్రజలు పడతా ఉంటే నరకంలో, ఆ నరకంలో అగ్ని ఎక్కువాలి. It has to keep on burning and burning. ఎందుకంటే కాలుతూ 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 మంటలు మండుతూ ఉండాలి. One great man of God said, ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు అన్నాడు, when there is no fire on the pulpit, ఆ వేదిక మీద అగ్ని ఉండకపోతే there will be more fire in the hell. నరకంలో అగ్ని ఎక్కువ అవుతా ఉంటుంది. When there is a fire in the pulpit, పుల్పిట్ మీద అగ్ని ఉంటే there is a less fire in the hell. నరకంలో అగ్ని తక్కువగా ఉంటుంది. Today we are lacking fire on the pulpit. ఈ దినమున వేదిక మీద ఆ నిప్పు కనబడడం లేదు. We have to come down, break down, weep before God. మనం ప్రభుసైలోకి రావాలి,
పగిలిపోవాలి, విరిగిపోవాలి, ఏడ్చి విలపించి ప్రార్థన చేయాలి. Stop doing all useless things. ఆ యొక్క పనికిరాని పనులు చేయడం ఆపేసాయి. What is the commandment of God? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? Look, pray and go. చూడు, ప్రార్థన చేయి, వెళ్ళు, That's all. అంతే. When I was born again, నేను తిరిగి జన్మించినప్పుడు about 45 years ago, 45 సంవత్సరాల క్రితం on the same day, ఇదే దినమున I was walking through the streets నేను ఆ యొక్క వీధులు నడుస్తున్నాను. and I was standing on a bridge, నేను ఆ బీచ్ దగ్గర నిలబడుకున్నాను, bridge, ఆ వంతెన మీద. and I was started praying. నేను ప్రార్థన చేయడం ఆరంభించాను. Lord, when nobody could change my life, how could you change my life in a minute? ప్రభువా, ఎవ్వరు నా హృదయాన్ని, నా జీవితాన్ని మార్చలేకపోయారు, నువ్వు రెప్పపాటున నా హృదయాన్ని ఎట్లా మార్చావు ప్రభువా అని ఆ వంతెన మీద నిలబడి నేను అడుగుతున్నాను. Nobody could change my life. ఎవరు మార్చలేకపోయారు. I don't know whether anybody here has been beaten so much as I was beaten. నేను ఎంతగా కొట్టబడ్డానంటే పోలీసు వారి చేత, అంతగా ఎవరైనా అన్ని దెబ్బలు తిన్నారో లేదో నాకు తెలియదు. I have been beaten by so many people. నేను చాలా మంది నన్ను కొట్టారు. My life was not changed. నా జీవితం మార్చబడలేదు. When I heard the gospel, నేను సువార్త విన్నాను, yes, my life has been changed. రెప్పపాటున నా జీవితం మార్చబడింది. Then I started praying. తర్వాత ప్రార్థన చేయడం ఆరంభించాను. Lord, no, my father could not change తండ్రి, my life. ప్రభువా, నా తండ్రి మార్చలేకపోయాడు నన్ను. He beat me so much. అంతగా నన్ను కొట్టాడు. My principal beat me like an animal. మా ప్రిన్సిపల్ పశువును కొట్టినట్టుగా నన్ను కొట్టాడు. Police punished me. పోలీసు వారు శిక్షించారు. Nobody could change my ఎవరు life. నన్ను మార్చలేకపోయారు. But you took all my punishment on the cross. అయితే ప్రభువా, శిలువ మీద నా శిక్ష అంతా నువ్వు భరించావు, And you changed my life. నా జీవితాన్ని మార్చావు. Right from today onwards. ఇప్పటి నుండి, That was 1967, November 14. 1967 సంవత్సరం నవంబర్ 14వ తేదీ, About 45 years ago, 45 సంవత్సరాల క్రితం I said, నేను ప్రభుత్వాన్ని, if at all I live in this world, ఒకవేళ ఈ లోకంలో జీవిస్తే I will live for you. నీ కొరకే జీవిస్తాను. I don't have second choice. నాకు ఇంకా రెండో విషయం లేదు నా మనసులో. 45 years over. 45 సంవత్సరాలు I అయిపోయింది. have never broken that covenant. నేను ఆ నిబంధన మీరలేదు. Past 45 years. 45 సంవత్సరాల I తరబడి shout like this. నేను ఈ విధంగానే అరుస్తాను. My throat can never get all right. నా యొక్క గొంతుగా ఎప్పుడు కూడా అది మామూలు గొంతుగా కాదు. And always it will be like this. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది నా గొంతు, అరచి. If this generation go away, ఈ తరము వారు గతించిపోతే what will happen to them? వారికి ఏమైపోతుంది? Every day this burns my heart. ఈ మాట, ఈ తలంపు ప్రతిదినము నా గుండెను కాల్చేస్తుంది. I said on that night, Lord, I will go, send me. ఆ రాత్రి నేను ప్రభుతున్నాను, ప్రభువా నేను వెళ్తాను, ప్రభువా నేను వెళ్లి ప్రకటిస్తాను. I serve you and you alone. నేను నిన్ను సేవిస్తాను, నీ సేవ చేస్తాను. Right from the next day, ఆ తర్వాత దిన నుండి I didn't know much about the Bible. నాకు బైబిల్ ఎక్కువగా తెలియదు. Still I started preaching. ఆయనను బోధించడం ఆరంభించాను. Went around. నేను చుట్టూ తిరిగాను. Traveled almost every part of the India. భారతదేశం అంతా కూడా దాదాపుగా తిరిగాను. Many islands I went. అనేక ద్వీపాలకు వెళ్ళాను. Unreached places. ఎక్కడ ప్రజలు వెళ్ళని చోటుకు వెళ్ళాను. Where I have risked my life. నా ప్రాణం పోయినా పర్వాలేదు అనుకొని 3 times I escaped from the death. 3 సార్లు మరణం నుండి తప్పించుకున్నాను. Because I was preaching the gospel where the gospel was restricted. ఎందుకంటే సువార్త ప్రకటించబడని చోట నిలబడి నేను ప్రకటించాను. Here it was restricted. అది ప్రకటించకూడని స్థలం. Still I preached. ఆయనను బోధించాను. Thrice I was about to be caught. 3 సార్లు వారు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించారు. I escaped. నేను తప్పించుకున్నాను, Went away. పారిపోయాను. Not in one place. ఒక్క స్థలం కాదు, There are so many places. అలాగే ఎన్నో స్థలాల్లో. Even now my heart burns. ఇప్పుడు కూడా నా హృదయంలో మానని వేదన ఉంది. I have seen 45 years ago, the harvest is plenty. 45 సంవత్సరాల క్రితమే కోత విస్తారంగా ఉంది అని చూశాను. That's the reason I want to be a laborer and faithful laborer of the Lord. ఆ కారణంతోనే, the last breath of my life. ఆ కారణంతోనే నేను పనివానిగా ఉండగోరుతున్నాను. నమ్మకమైన పనివానిగా, నేను చనిపోయేంత వరకు నమ్మకమైన పనివానిగా ఉండగోరుతున్నాను. Bible says, బైబిల్ అంటుంది, is this the time to enjoy? ఇది నీవు ఆనందించే సమయమా? Is this that the prophets were weeping and say, is this the time to stay in the beautiful houses? ప్రవక్త ఏడుస్తుంటాడు, సరంబి వేసిన ఆ ఇంటిలో ఉండడము ఇది సమయమా?
enjoy your life. నీ జీవితాన్ని ఆరగించిన సమయమా? When hundreds and millions of people are going to hell. వందల కొలది వేల కొలది ప్రజలు నరకానికి అగ్నిగుండానికి వెళ్తుంటే, I know what is the meaning of hell. ఆ యొక్క అగ్నిగుండం అంటే ఏంటిదో నాకు తెలుసు. God took me through the fire. దేవుడు ఆ యొక్క అగ్నిగుండం గుండా తీసుకుని వెళ్ళాడు. I was whole completely burnt. నేను పూర్తిగా కాలిపోయాను. Doctor said I will die. డాక్టర్ అన్నాడు ఇంకా I చనిపోతాను. was shouting. నేను I కేకలేస్తున్నాను. was asking them to put water. నేను ప్రజలను అడుగుతున్నాను నీళ్లు పోయండి అని. I'm thirsty. నేను దాహంతో I'm ఉన్నాను. rolling. నేను దొర్లాడుతున్నాను. Oh, please put some water upon me. దయచేసి నీళ్లు పోయండి నోట్లో My అన్నాను. body is all burnt. నా యొక్క దేహం అంతా కాలిపోయింది. Right from the top to the bottom. పూర్తిగా నడినెత్తి నుండి అరికాలు వరకు Whole body is burnt out. పూర్తిగా దేహం కాలిపోయింది. I was weeping. నేను ఏడుస్తున్నాను. In that agony, ఆ యొక్క మంటలో the thought came to me. తలంపు వచ్చింది. I came out of the fire. నేనైతే అగ్ని నుండి బయటకు వచ్చేసాను. I'm not able to bear. నేను దీన్ని భరించలేకపోతున్నాను. How a sinner die and go to hell, remain in hell for eternity. ఒక పాపి How can he bear? ఒక పాపి అగ్నిగుండానికి వెళ్లి ఆ అగ్నిగుండంలో ఆ యొక్క ఆరని మంటల్లో ఆ చనిపోని ఆ శరీరముతో యుగ యుగాలు ఎలా బాధపడతాడు అని How can he bear? ఎలా సహించగలడు? That was the biggest question. అది పెద్ద ప్రశ్న. In the tormentation through which I was going. కాబట్టి నేను పూర్తిగా కాలిపోయాను. ఆ మంట మండుతుంది. ఆ మంటలో ఈ తలంపులు వస్తున్నాయి. I was not able to bear. నేను But భరించలేకపోతున్నాను. still I stand. ఆయనను నేను ప్రాణంతో How can a man bear the hell for eternity? అయితే ఆ ప్రజలు అగ్నిగుండం వెళ్లేవారు వారు యుగయుగాలు ఏ విధంగా తాడుకుంటారు? Then I started praying. అప్పుడు ప్రార్థన చేయడం God, ఆరంభించాను. I don't know whether I will die. ప్రభువా నేను చనిపోతాను లేదు నాకు తెలియదు. If I die, I will come to you. నేను చనిపోతే నీ దగ్గరకు వచ్చేస్తాను. If I live, నేను బ్రతుకుతే whole of my life, I will not stop speaking about the hell. నా జీవితకాలం అంతా కూడా నరకానికి వచ్చి మాట్లాడడం ఎప్పుడు కూడా ఆపివేయను. Hundreds are going to hell. వందల కొలది నరకానికి వెళ్ళిపోతున్నారు. Millions are going to hell. లక్షల కొలది వారు We are వెళ్ళిపోతున్నారు. involved in useless things. ఇక మనమందరం కూడా పనికిరాని తుచ్చమైన వాటి వెళ్ళిపోతున్నాం. We are involved in unspiritual things. మనము ఆ యొక్క ఆత్మ సంబంధం కాని వాటి అందున్నాము. We have left what we have to do. ఏమైతే మనం చేయవలసిందో విడిచిపెట్టేసాము. Forgotten the concern and the burden of our Lord Jesus మనం Christ. యేసుక్రీస్తు ప్రభు పలికిన ఆ యొక్క శ్రద్ధ గల దేని మీదైతే మన ప్రభు శ్రద్ధ ఉంచాడో దాన్ని మనం మర్చిపోయాం. Who can save those millions and millions in the hell? ఆ యొక్క కోట్ల కొలది ప్రజలు నరకానికి వెళ్తుండగా వారిని ఎవరు రక్షించగలరు? It was told about the Paul, as long as he lived, he shut the doors of the hell. పరిశుద్ధులైన పౌలుని గురించి ఏమని చెప్పబడిందంటే ఆయన బ్రతికి ఉన్నంత కాలము అగ్నిగుండము తలుపు మూసివేయబడింది. Thousands were saved. వేల కొలది రక్షణ పొందినారు. Thousands were turned to the Lord. వేల కొలది ప్రభు వైపుగా మళ్ళుకున్నారు. What is that you and I doing నీవు today? నేను ఈ రాత్రి ఏం చేస్తున్నాం? May God open our eyes, మన ప్రభు మన కన్ను తెరవజేయగాక. our blind eyes. మన యొక్క గురుడి నేత్రములు, Blind believers' eyes may be opened. మా యొక్క విశ్వాసులు గురుడి నేత్రం తెరవను గాక. Blind believers' eyes may be ఆ opened. యొక్క విశ్వాసులైన వారి గుడ్డి నేత్రములు తెరవబడుగాక. Blind leaders' eyes may be opened. గుడ్డివారైన నాయకుల కళ్ళు తెరవబడును గాక. Blind God's servants' eyes may be opened. గుడ్డివారైన దేవుని సేవకుల కన్నులు తెరవబడును గాక. There's a mighty harvest. ఆ యొక్క విస్తారమైన పంట ఉంది. Let us go and gather together కాబట్టి వెళ్లి పంటను కూర్చుదాం before it is destroyed. అది నాశనం కాకమునిపే. Who knows how long it will take to be destroyed? ఎవరికి తెలుసు అది నాశనం చేయబడాలంటే ఎంత సమయం పడుతుంది, అది ఎప్పుడైపోతుంది, ఎప్పుడు అది పంట రాలిపోతుందో ఎప్పుడు నీకు తెలుసు? That man delayed for 2 days, lakhs of rupees gone. ఆ కోత యజమానుడు 2 దినాలు ఆలస్యం చేశాడు, పనివారు దొరకలేదని. భయంకరమైన కుంభ వర్షం వచ్చింది, పంట అంతా కూడా కొట్టుకొని పోయింది, లక్షల రూపాయలు There వ్యర్థమైపోయాయి. is a scarcity of the laborers. కాబట్టి పనివారు కొద్దిగా ఉన్నారు. There is a huge scarcity in the kingdom of God. పనివారు బహు కొద్దిగా ఉన్నారు. God is calling. దేవుడిని పిలుస్తున్నాడు. Will you come? నువ్వు వస్తావా? Or do you want to enjoy? లేకపోతే నువ్వు ఈ లోకాన్ని ఆరగించగోరుతున్నావా? Before I close, I want to tell a small story and close. It's a real story. ముగించగా మనకు చిన్న కథ, నిజంగా జరిగిన సంఘటన మీకు చెప్పి It's ముగించేస్తాను. a very fresh because very recently in one of the VBS I took this class. ఇది నిజంగా త్వరగా బహు కొద్ది దినాల్లోనే VBS లో ఒక క్లాస్ నేను తీసుకున్నాను, నేను చెప్పాను, అది మీకు చెప్తాను. It's a very true ఇది story. నిజంగా జరిగిన కథ. There was one man called Jen Druff in Germany. జర్మనీలో ఆ యొక్క జిన్జన్ డాఫ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. When he was 4 years old,
he was born again. 4 సంవత్సరముల ప్రాయంలో తిరిగి జన్మించాడు. His life has been changed. జీవితం మార్చబడింది. 4 years. 4 సంవత్సరాల పిల్లవాడు. His life has been completely changed. జీవితం పూర్తిగా మార్చబడింది. And he was a believer. ఆయన విశ్వాసి. When he was grown up, ఆయన ఎదిగినప్పుడు one day he was going in some arts gallery. ఒక దినమున ఆయన ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి Young దయచేసి. brothers and young sisters. యవన సోదరులారా జాగ్రత్తగా వెనక ఉన్న వారులారా వినండి. God wants thousands of laborers today. దేవుడు ఈ దినమున ఆయనకు వేల కొలది పనివారు కావాలని కోరుతున్నాడు. And he wants it immediately. వెంటనే కావాలంటున్నాడు. Not tomorrow. రేపు కాదు, Right today. వెంటనే ఇప్పుడే, Right now. ఇప్పుడే. And this young man, ఈ యవనస్తుడు as he was going through some museum, ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చాడు. and as he was going through, అక్కడ ఆ ఆర్ట్ గ్యాలరీ he చూస్తున్నాడు. came to one small picture. ఒక చిన్న దృశ్యం దగ్గరకు వచ్చాడు. Not very small, but it's quite big. ఒక దృశ్యం దగ్గరకు వచ్చాడు. That picture was about Jesus ఆ Christ. దృశ్యము యేసుక్రీస్తు ప్రభు. He was crucified. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. There was a crown of thorn on his head. ముళ్ళ కిరీటం ఆయన తల మీద ఉంచబడింది. There were nails upon his hands. ఆయన చేతులకు మేకులున్నవి. Just then his side was pierced. ఆయన ప్రక్కలో బలెంతో పొడవబడింది. It was open. అది తెరవబడింది. His legs were nailed. ఆయన యొక్క కాళ్ళకు మేకులు కొట్టారు. From whole of the body, the bleeding. దేహమంతా కూడా మాంసం ముద్దవలి అయి రక్తమంతా కారిపోతుంది. This young man stood there and looking at the picture. ఆ ఆర్ట్ గ్యాలరీలో అన్ని చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి అట్లాగే చూస్తూ నిలబడిపోయాడు. He was looking at that picture. ఆ యొక్క దృశ్యాన్ని చూస్తా ఉన్నాడు. Suddenly he found something is written there. తర్వాత ఆ దృశ్యాన్ని చూడగానే కింద ఏదో ఒక మాట రాయబడి ఉంది. What is that written there? ఏమని రాయబడి ఉంది? This I have done for you. ఇది నీ కొరకై నేను చేశాను. And the second line, రెండో వరుస, what you have done for me. నీవు నా కొరకు ఏం చేశావు? What you are doing for me. నీవు నా కొరకు ఏం చేస్తున్నావు? This I have done for you. ఇది నీ కొరకు నేను చేశాను. What you have done for me. నువ్వు నా కొరకు ఏం చేశావు? When this young man read that letters, ఆ యవనస్తుడు ఆ మాటలు చదవగానే he was broken down. అక్కడే కుప్పకూలిపోయాడు. Started weeping. ఏడవడం ఆరంభించాడు. My Lord has done so much. నా ప్రభు ఇంతగా చేశాడు. What I have done. నేను ఆయనకి ఏం చేయలేదు. What I have done to my Lord. నేను నా ప్రభుకి ఏం సేవ చేశాను? He decided on that day. ఆ దినం తీర్మానించాడు. The rest of my life. నా జీవితం మిగిలిన జీవితం I అంతా want to serve to my Lord. నేను నా ప్రభు సేవ చేస్తాను. I will live for Him. నేను ఆయన కొరకు జీవిస్తాను. I will serve the people. నేను ప్రజలకు సువార్త I will ప్రకటిస్తాను. evangelize the countries of this world. నేను ఈ లోకంలో ఉన్న దేశాలన్నిటికీ వెళ్లి సువార్త ప్రకటిస్తాను. He went back to Germany. జర్మనీ దేశానికి వెళ్ళిపోయాడు. And he started preaching. ఆ యొక్క సువార్త He ఆరంభించాడు. started gathering the people. ప్రజలను పోగు చేశాడు. Hundreds of thousands came to his meeting. వందల కొలది వేల కొలది ప్రజలు వచ్చారు. And so many letters from all over the world. లోకమంతటి నుండి ఉత్తరాలు వచ్చాయి. And his court was filled with the requests. ఆయన యొక్క కోర్టులో చూస్తే అన్ని కూడా మనవులే. And he took all those requests to the prayer meeting. వాటన్నింటినీ కూడా ప్రార్థన కొడుకు తీసుకుపోయాడు. And he opened them. వాటిని తెరిచాడు. He read before the people. ప్రజల ముందు చదివాడు. Thousands were gathering. వేల కొలది ప్రజలు ఉన్నారు. And so much of need. ఎంతో అవసరం ఉంది. That country wants someone to go and preach the gospel. ఆ ఫలానా దేశానికి మా దేశానికి రండి సువార్త ప్రకటించండి అని ఉత్తరం వచ్చింది. And from another country there is another request. ఇంకో దేశము ఆ యొక్క ఆఫ్రికా నుండి ఒక ఉత్తరం వచ్చింది. దయచేసి మా దేశానికి రండి మా దేశ సువార్త So ప్రకటించండి. many requests. ఎన్నో మనవులు. Harvest is plenteous. కోత విస్తారంగా ఉంది. Where are the laborers? పనివారు లేరు. And this young man stood in the midst of the thousand people. ఈ యొక్క మనుషుడు వేల మంది ప్రజల మందిలో పడ్డాడు. This is the need. ఇదే అవసరత. This is the need of the hour. ఇదే ఈ గడి యొక్క అవసరత. We cannot wait. నువ్వు వ్యర్థం చేయలేవు, సమయం వ్యర్థం చేయలేవు. We cannot wait anymore. మనం ఇక కనిపెట్టే అవసరం We లేదు. have to do it right now. మనం ఇప్పుడే వెళ్ళాలి. Who will go? ఎవరు వెళ్తారు? Who will go? ఎవరు వెళ్తారు? There was a big shout. పెద్ద కేక వినబడింది. Our Lord needs the laborers. మన ప్రభువునకు పనివారు కావాలి. Who will go? ఎవరు వెళ్తారు? Nobody. ఎవరు లేరు. Again he said, మరలా అన్నాడు, our Lord needs the laborers. మన ప్రభువునకు పనివారు కావాలి. People are perishing. ప్రజలు They నశించిపోతున్నారు. are going to hell. వారు నరకానికి వెళ్ళిపోతున్నారు. Millions of people going to hell. లక్షల మంది నరకానికి వెళ్ళిపోతున్నారు. Who will go? ఎవరు వెళ్తారు? Suddenly some group of people came. అకస్మాత్తుగా ఒక గుంపు లేచి నిలబడింది. Young people. యవనస్తులు They all came forward. అందరు ముందుకు వచ్చారు. They said, we will go. మేము వెళ్తామన్నారు. They all were standing there. వాళ్ళందరూ ప్రక్కకు నిలబడ్డారు.
Another group came. మరలా కేక వేస్తే ఇంకో గుంపు లేచింది. They came. వాళ్ళు వచ్చారు. They said, వాళ్ళన్నారు, let them go. వారు వెళ్ళనివ్వండి, We'll look after their families. వారు సువార్తకు వెళ్తే వారి కుటుంబాలు, వారి పిల్లలు మేము చూసుకుంటాం, We'll feed them. మేము వారికి భోజనం పెడతాం, We'll take care of them. వారి పిల్లల్ని చదివిస్తాం. Another group came. ఇంకో గుంపు వచ్చింది. They said, వాళ్ళన్నారు, we'll give all the money what they need. Let them go. ఆ యొక్క సువార్థికులకు ఎంతైతే డబ్బు కావాలో ఆ డబ్బు ఎంత కావాలో అంత మేము ఇస్తాం. Hundreds of young people came. వందల కొలది యవనస్తులు They వచ్చారు. want to go. మేము వెళ్ళాలి. They want to go and preach the gospel. వారు వెళ్లి సువార్త ప్రకటించాలని They కోరినారు. want to evangelize the whole world. సర్వలోకానికి సువార్త That ప్రకటించాలి. was the greatest, one of the greatest revival in the history of the world, called the Moravian revival. సంఘ చరిత్రలో, లోక చరిత్రలో మొరేవియన్ మూవ్మెంట్ అనేది ఒక గుర్తింపదగిన అద్భుతమైన ఉజ్జీవ జ్వాల ఆరంభమైంది. Thousands of young people. వేల కొలది యవనస్తులు They said, we will go. వాళ్ళన్నారు, మేము వెళ్తాము. In one of the meetings like this, I was sitting and hearing, ఇలాంటి కూడికలో నేను కూర్చొని వింటున్నాను. and that preacher made a wonderful statement about this Moravian. ఆ యొక్క బోధకుడు ఈ మొరేవియన్ బ్రదర్స్ మీద ఒక చక్కని మాట చెప్పాడు. I heard personally. నేను వ్యక్తిగతంగా విన్నాను. Anybody comes to Jinjan Drop and says that we will go to any country and preach the gospel. ఎవరైనా వచ్చి ఆ యొక్క జిన్జన్ డాఫ్ దగ్గరకు వచ్చి, అయ్యా మేము సువార్త ప్రకటించడానికి వెళ్తాము, మమ్మల్ని పంపించానంటే They have to give some undertaking. ఆయన ఒక కాగితం సిద్ధపరిచాడు. ఆ కాగితం మీద వాళ్ళు సంతకం చేయాలి. What is that undertaking? ఆ యొక్క సంతకం ఏంటిది? We will not return back to Germany. మా జర్మనీ దేశానికి మరలా ప్రాణంతో మేము రాము, వెనకకు రాము. What a sacrifice. కాబట్టి ఎంత సమర్పణ. We will not come back to Germany. మేము మా జర్మనీ దేశానికి ప్రాణంతో మళ్ళా మేము రామిక. We will go. మేము వెళ్తాము, We will die there. అక్కడే సువార్త ప్రకటిస్తే చనిపోతాం. Thousands went. మా యొక్క జీవితకాలం అంతా సువార్త ప్రకటిస్తాం. Thousands of them went. వేల కొలది ప్రజలు వెళ్లారు. They never returned back. వాళ్ళు మరలా దేశానికి Don't know రాలేదు. what happened. Don't know what happened. ఏమైంది తెలుసా? They don't know what happened to them. వారికి ఏమైందో మాకు They తెలియదు. preached the gospel. వారు సువార్త ప్రకటించారు. Hundreds of them born again. వేల కొలది తిరిగి జన్మించారు. They were all disappeared. ఇంకా They all disappeared. వారందరూ కూడా అక్కడికి ఆ దేశం వెళ్లిపోయారు, కనబడలేదు. Never came back. మరలా జర్మనీకి రాలేదు. That is a sacrifice. అది సమర్పణ. And then I read in one book. తర్వాత ఒక పుస్తకంలో నేను చదివాను. I personally read it. నేను వ్యక్తిగతంగా చదివాను. These Moravian people had one letterhead. ఈ మొరేవియన్ మూవ్మెంట్, ఈ మొరేవియన్ బ్రదర్స్ కు ఒక లెటర్ హెడ్ ఉండింది. You know what was that letterhead? ఆ లెటర్ హెడ్ ఎలా ఉంటుందో తెలుసా? On the top of it, మీద శీర్షిక, in the center, మధ్యలో there will be ox, అక్కడ ఒక ఎద్దు ఉంటది. మధ్యలో bullock, అంటే ఎద్దు right in the center. మధ్యలో ఉంటది. And the right side, కుడి ప్రక్కలో there is a yoke. అక్కడ కాడి ఉంటుంది కుడి ప్రక్కలో. And the left side, ఎడమ ప్రక్కలో there is an altar. అక్కడ బలిపీఠం ఉంటుంది. In between మధ్యలో is the bullock. ఆ ఎద్దు ఉంటుంది. On the top of the bullock, ఆ యొక్క ఎద్దు మీద it is written, రాయబడి ఉంది, prepared for either. ఈ రెంటి కొరకై సిద్ధంగా ఉన్నాను. Lord, you want to put yoke upon me? I will take the yoke and go. ప్రభువా, నువ్వు నా మీద కాడి మోపుతావా? నేను సిద్ధంగా ఉన్నాను, కాడి మోసుకొని వెళ్తాను. You want to put me on the altar? I am ready. ప్రభువా, నువ్వు నన్ను బలిపీఠం మీద ఉంచి నన్ను దహన బలిగా చేస్తావా? నేను సిద్ధంగా ఉన్నాను. You do what you want me to do. నువ్వేం చేయాలనుకుంటావో చేయి ప్రభువా. Whatever you want to do, do నువ్వు it. ఏం చేయాలంటే చేయి I ప్రభువా. am prepared నేను for either. సిద్ధంగా ఉన్నాను How ప్రభువా. many God servants can say this? దేవుని యొక్క సేవకులు కూడా ఇలా చెప్పలేరు. How many leaders can say? ఎంతో మంది నాయకులు It's a చెప్పగలరు. very shameful thing today. ఎంత అవమానకరమైన Why the work is suffering? దేవుని పని ఎంత పాడైపోతుంది. Why the work is suffering? దేవుని యొక్క పని ఎక్కడ We పాడైపోతుంది? have become blind people. మనము గుడ్డివారం అయిపోయాం. God should open the eyes. ప్రభువు మన కళ్ళు తెరవజేయాలి. So much of evangelism is needed. స్వార్థ ప్రకటన ఎంతో అవసరత ఉంది బయట. There's one other man in Scotland. ఇంకొక యవనస్తుడు స్కాట్లాండ్ లో He completed his work in India and went back to the Scotland. భారతదేశంలో తన పని పూర్తి చేసుకుని స్కాట్లాండ్ వెళ్ళాడు. His name is Alexander Duff. ఆయన పేరు అలెగ్జాండర్ డ్రోఫ్. He was very old. చాలా వృద్ధాప్యానికి వచ్చాడు. When he gone back to Scotland, స్కాట్లాండ్ మరలా వెళ్ళినప్పుడు he called all the congregation. ఆయన సమాజం అంతటిని పిలిచాడు. And hundreds of people came. వందల కొలది వచ్చారు. He was standing there and giving them the word. నిలవబడి వాక్యం అందించాడు. And he gave certain accounts of the Indian mission
Indian missionary journey. భారతదేశంలో ఆయన చేసిన సువార్త సేవను గురించి వివరంగా వారికి తెలిపాడు. Then he said, తర్వాత అన్నాడు, I'm not going back to India. నేను మరలా భారతదేశానికి వెళ్ళను. I'm not in a position to go. I'm very old. నేను పోయే స్థితిలో లేని, ఇప్పుడు చాలా వృద్ధాప్యం But want some young people to come out. అయితే దేవుడు కొంతమంది యవనస్తులను పిలుస్తున్నాడు. How many of you can come? ఎంతమంది మీరు రాగలరు? How many of you can come? ఎంతమంది రాగలరు? How many can you come to surrender to the Lord? ఎంతమంది దేవుని యొక్క సేవ చేయడానికి వెళ్తారు? Laborers are very few. పని వారు కొద్దిగా ఉన్నారు. Harvest is plenty. కోత విస్తారంగా How ఉంది. many of you come? ఎంతమంది వస్తారు? Nobody came. ఎవరు రాలేదు. This old man ఈ వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి holding the pulpit, ఆ holding యొక్క the table, ఆ వేదికను పట్టుకున్నాడు, shivering, వణుకుతున్నాడు, and said these words. ఈ మాటలు అన్నాడు, If the Queen of England, ఆ యొక్క ఇంగ్లాండ్ దేశపు రాణి, if she calls for the military recruitment, so Scotland has thousands of young people for that military. ఆ యొక్క ఇంగ్లాండ్ దేశపు రాణి ఆ యొక్క మిలిటరీలో సేవ కొరగా యవనస్తులు పిలిస్తే వేల కొలది యవనస్తులు స్కాట్లాండ్ నుండి అక్కడికి వెళ్తారు కదా మిలిటరీలోకి. When the King of Kings is calling, రాజు పిలుస్తున్నప్పుడు Scotland has not one son to give him. స్కాట్లాండ్ ఒక్క కుమారునైనా ఆ రాజుకి ఇవ్వలేకపోతుంది. Not one man. ఒక్క యవనస్తునైనా Among so many thousands. ఇన్ని వేల మంది ఉన్నారు. Not one man. ఒక్క యవనస్తునైనా. Still there was a silence. ఆయనను అంత నిశ్శబ్దంగా అయిపోయారు. His heart was broken. ఆయన హృదయం పగిలిపోయింది. He got a heart attack. ఆయన గుండె పగిలిపోయింది. Heart attack. గుండె పగిలిపోయి గుండెలో వచ్చేసింది, హార్ట్ అటాక్ వచ్చింది. Fall down. అక్కడే పడిపోయాడు. They removed him from the pulpit. తర్వాత వేదిక మీద నుండి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. Whole congregation was sitting. ఆ యొక్క సమాజం అంతా కూర్చొని ఉంది. After some time he opened the eyes. కొంతసేపు అయిన తర్వాత స్పృహ వచ్చింది. He said, where I am. ఆయన కళ్ళు తెలుసుకుని ఎక్కడున్నాను అంటున్నాడు. I am supposed to be on the pulpit. నేను వేదిక మీద ఉండాలి కదా. Where I am. నేను ఎక్కడున్నాను? The doctor said, డాక్టర్ అన్నాడు, sir, you are not well. అయ్యగారు మీరు బాలేరు, You need some rest. మీకు విశ్రాంతి కావాలి. He said, please take me back to the pulpit immediately. ఆయన డాక్టర్ తో అన్నాడు, లేదు నన్ను మరలా వేదిక మీద తీసుకుని పోండి అని చెప్పాడు. Please take me back. దయచేసి నన్ను తీసుకుని పోండి. Please take me back. దయచేసి తీసుకుపోండి వెనకకు. Before I die. నేను చనిపోయినా పర్వాలేదు. Before I die. నేను చనిపోక మునుపు Take me back. నన్ను అక్కడ తీసుకువెళ్ళు. Holding his hands. ఆయన చేతులు పట్టుకొని they brought him and made him to stand on the ఆయన pulpit. మెల్లిగా తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్టారు. With feeble voice. ఆయన చాలా బలహీనమైన స్వరముతో, with much tears. ఎన్నో కన్నీళ్లతో, if Scotland has not one person to go back to India, స్కాట్లాండ్ లో భారతదేశానికి వెళ్ళడానికి ఒక్క యవనస్తుడు లేకపోతే I will go. నేను మరలా వెళ్తాను. I will go and die there. అక్కడే చనిపోతాను. The people of India will know there's one Scotland man has loved us. భారతదేశ ప్రజలు వారు గుర్తిస్తారు, స్కాట్లాండ్ నుండి ఒక వ్యక్తి మమ్మల్ని ప్రేమించాడని. He said, I'll go back. కాబట్టి నేను వెనకకు వెళ్తాను. I'll go back. నేను వెనకకు వెళ్తాను. When he said this, ఎప్పుడైతే ఆయన అలాగన్నాడు, hundreds of people got అప్పుడు up. వందల మంది లేచారు, Thousands of people. వేల మంది We లేచారు. will go. మేము వెళ్తాం, We will go. మేము వెళ్తాం. There was a shout. ఆ పెద్ద కేక We వినబడింది, will go. మేము వెళ్తాం. Hundreds of people surrendered. వందల మంది ప్రభు సేవ కొరకు వచ్చారు. They spread all over the world. వాళ్ళు లోకమంతా వెళ్ళారు. Thousands of them came to India వేల మంది భారతదేశానికి వచ్చారు. and served in the north and in south in many places. ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము, ఇంకా వేవేరు ప్రాంతాల్లో సేవ చేశారు. Do you want to go? నీవు వెళ్ళగొడుతున్నావా? Do you want to go? నీవు వెళ్ళగొడుతున్నావా? God wants laborers. దేవుడు పనివారు కావాలని కోరుతున్నాడు. Many times I feel అనేక సార్లు నాకు అనిపిస్తుంది, I go back to the young age again. I go back to the young age నేను again. మరలా నా యవన ప్రాయానికి వస్తే ఎంత బాగుంటుంది, Oh, how nice it will be. ఎంత బాగుంటుంది. I can still do something more. నేను ఆ యవనంలో ఇంకా కొంచెం సేవ చేయొచ్చు కదా. I want to do to the last breath of mine. నేను Last breath of mine. నా యొక్క చివరి శ్వాస ఊపిరి వరకు నేను నా ప్రభు సేవ చేస్తూ ఉంటాను. Serve the King of Kings. రాజు సేవ I చేస్తాను. have one business in this world, that is serving the King of Kings. ఈ లోకంలో నాకు ఒక్క కోరిక ఉంది, ఆ రాజు, ఆ ప్రభువుల ప్రభు, ఆ యేసు ప్రభు సేవ చేయాలని కోరుతున్నాను. Do you want to go? నీవు వెళ్ళగొడుతున్నావా? Do you want to go? నీవు వెళ్ళగొడుతున్నావా? The Lord is weeping. ప్రభు నీ కొరకు ఏడుస్తున్నాడు. He looked at Jerusalem. ఆయన యెరూషలేము చూశాడు, He wept. ఆయన గట్టిగా ఏడ్చేశాడు. Nobody is there to go. వెళ్ళడానికి ఎవరు లేరు, No laborers. ఏ పనివారు లేరు. Today he is weeping over the harvest. ఈ దినమున కోత కొరకు ఏడుస్తున్నాడు.
No laborers. పనివారు లేరు. Who will go? ఎవరు వెళ్తారు? If there is anything to be done in this world, hundreds will come. ఈ లోకంలో ఏదైనా చేయాలంటే వందల మంది ప్రజలు వస్తారు. What about when the King of Kings is calling you? అయితే రాజు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు ఏమంటున్నావు? You may be a believer. నువ్వు విశ్వాసం ఉండొచ్చు. You may be a leader. నువ్వు నాయకుడు ఉండొచ్చు. You may be elder. నువ్వు పెద్దవాడు You ఉండొచ్చు. may be a God servant. నువ్వు దేవుని సేవకుడు ఉండొచ్చు. Is your heart burning for the perishing soul today? నశించిపోయే ఆత్మల కొరకై భారము, ఆ మంట జ్వాల నీకుందా? Are you able to see the harvest? నీవు ఆ యొక్క పంటను చూడగలుగుతున్నావా? Is your heart burning? నీ యొక్క గుండె కాలిపోతుందా? Or you are after the materialism of this world? లేకపోతే లౌకిక పేరు ప్రఖ్యాతి సంపాదన ఆస్తి ఆ యొక్క గౌరవం మర్యాద కొరకై పాటుపడుతున్నావా? You cannot escape on the day of judgment. నీవు దేవుని తీర్పును తప్పించుకోలేవు సుమా. You cannot escape. నువ్వు దేవుని తీర్పును I తప్పించుకోలేవు. cannot escape. ఏం తప్పించుకోలేదు. We are accountable for this ఈ generation తరం వారికి మనము ఉత్తరవాదులం. unless we do something immediately. మనం వెంటనే ఏదో చర్య ఆరంభించాలి. Do it right now. ఇప్పుడే చెయ్యి. Will you come? వస్తావా? Young sisters, will you come? ఎవరైనా సోదరులారా మీరు వస్తారా? Young brothers, will you ఎవరైనా come? సోదరులారా మీరు వస్తారా? God is needing. దేవునికి అవసరము. A huge recruitment is going to take place. ఆయన సన్నిధిలో వేల కొలది లక్షల కొలది పనివారు కావాలని పిలుస్తున్నాడు. Who will come? ఎవరు వస్తారు? He's calling you. ఆయనను పిలుస్తున్నాడు. That day I decided about 45 years ago, Lord, I will come. I will go. ఆ దినమున 45 సంవత్సరాల క్రితము నేను ప్రభువుతో చెప్పాను, ప్రభువా నేను వస్తాను, నేను వెళ్తాను, నన్ను పంపించు ప్రభువా. Where he sent, I have gone. ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్ళాను. No doubt I disobeyed many times చాలా సార్లు అవిధేయత చూపెట్టాను. because of the fear ఎందుకంటే భయాన్ని బట్టి, of the death. ఆ యొక్క మరణ భయాన్ని బట్టి. But God did not leave me. ఆయన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. Then he sent me to the same place. ఆయన నన్ను మళ్ళా అదే స్థానానికి పంపించాడు. And I said, Lord, I will go. నేను నన్ను ప్రభుతో నేను వెళ్తాను ప్రభువా, I will go. నేను వెళ్తాను. If I die, I will die. నేను చనిపోతే చనిపోతాను, I will go. నేను వెళ్తాను. Will you go? నువ్వు వెళ్తావా? Will you come? మీరు వస్తారా? Today ఈ దినమున is a very solemn moment. ఇది చాలా గంభీరమైన గడియలు. It is not the things to be done on tomorrow. రేపు చేయవలసిన పనులు కాదు ఇవి. Right now. ఇప్పుడే Right now. ఇప్పుడే చేయాలా? The King of Kings is standing over. రాజుల రాజు మన మధ్యలో నిలబడుకున్నాడు. If we can see him physically, he will be standing here weeping. భౌతికంగా మన ప్రభువును చూడగలిగితే మన ప్రభు మన మధ్యలో ఎలా నిలబడతాడంటే ఏడ్చుకుంటూ చేతులు చాపుతూ ఏడుస్తూ నిలబడుతున్నాడు. He will be still weeping. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. He wants laborers. పనివారు కావాలంటున్నాడు. A true laborers. నిజమైన పనివారు, Faithful laborers. నమ్మకమైన పనివారు. Who will go? ఎవరు వెళ్తారు? Who will go? ఎవరు వెళ్తారు? Isaiah said, I will go. యెషయా ప్రవక్త అంటాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపించు, I will go. నేను వెళ్తాను. Somebody asked, where will you go? ఎవరు అడిగారు, ఎక్కడ వెళ్తావు? I don't know. నాకు తెలియదు. Where he sends, I will go. ఆయన ఎక్కడ పంపిస్తే అక్కడ వెళ్తాను. Lord, send me. ప్రభువా నన్ను పంపించు. So many thousands young people over here. వేల కొలది పైన ఇక్కడ యోనసులు కూర్చున్నారు. Harvest is plenteous. కోత విస్తారంగా ఉంది. I am just waiting for the youth camp to be over. యూత్ క్యాంప్ ఎప్పుడైపోతుందా అని కనిపెట్టుకుని ఉన్నాను. I have to go. నేను వెళ్ళాలి. I cannot keep quiet. నేను మౌనంగా ఉండలేను. I cannot enjoy the pleasures. నేను ఈ ఇహలోక సుఖభోగాలు అనుభవించలేను. When my Lord is weeping, నా ప్రభు ఏడుస్తుంటే how can I do that? నేను ఏ విధంగా చేయగలను? We are accustomed to the pleasures of this world. మనము సుఖభోగాలకు అలవాటు పడ్డాం. Many people speak about Brother Bhakt Singh. అనేకులు భక్త్ సింగ్ గారికి వచ్చి ఏమో చెప్తుంటారు. And most of the people, not all, most of the people, only to gain the sympathy, they speak about Brother Bhakt Singh. They don't follow one step of Brother Bhakt Singh. అందరు కాదు, కానీ చాలా మంది భక్త్ సింగ్ గారికి వచ్చి ఎందుకు చెప్తుంటారంటే ఆయన నామమున, ఆయన పేరున ప్రజల దయ పొందడానికి అలా చెప్తూ ఉంటారు. They don't do one thing what Brother Bhakt Singh has done. భక్త్ సింగ్ గారు, సోదరు భక్త్ సింగ్ గారు చేసిన ఒక్క పనైనా వాళ్ళు చేయరు. Yesterday evening, నేను దిన సాయంత్రము some guests came to see Brother Bhakt Singh's room. సోదరు భక్త్ సింగ్ గారి గదిని చూడడానికి ఎవరు వచ్చారు. And the room was opened. ఆ గది తెరిచారు. And I went into the room. నేను ఆ గదిలోకి వెళ్ళాను. A small room. చిన్న రూమ్. We have measured the room. చిన్న గది, మేము దాన్ని కొలవేశాము. It is 10 feet by 8 feet. 10x8, చిన్నదనమాట. Whole of his life. తన జీవితం అంతా కూడా He lived in that. ఆ గదిలో ఉన్నాడు. Don't speak
about Brother Bhakt Singh if you don't follow his footsteps. నీవు ఆయన అడుగుజాడలు వెంబడించకపోతే You are not right. ఆ దైవజను గురించి మాట్లాడుతూ నీకు అధికారం లేదు. Whole of his life ఆయన జీవితకాలం అంతా కూడా he spent in that room. ఆ గదిలో గడిపే. The room is there. ఆ గది ఇంకా ఉంది. We see, we enjoy. మనం చూస్తాము ఆరగిస్తాము. Our hearts are not broken. మన హృదయాలు పగలవు. Who will go? ఎవరు వెళ్తారు? Who will stand? ఎవరు నిలబడతారు? God is calling. ప్రభు పిలుస్తున్నాడు. God is calling. ప్రభు పిలుస్తున్నాడు. Will you come? నువ్వు వస్తావా? God wants hundreds and thousands. వందల కొలది వేల కొలది ప్రజలను ప్రభు పిలుస్తున్నాడు. Don't think of anything else. వేరే దేని గురించి ఆలోచించకు. We see the Lord said to them, go. ప్రభు అన్నాడు వెళ్ళండి. They went. వారు వెళ్ళారు. Oh, they preached the gospel. వారు వెళ్లి సువార్త ప్రకటించారు. One verse we'll read before we close. మనం ముగించే ముందు ఒక వచనం చదువుదాం. Luke chapter 10 లూకా 10 and verse 17. 17. Luke chapter 10 లూకా 10 and verse 17. 17 అండి. Look at the thing what happened to them, those who went. చూడండి వెళ్ళిన వారికి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. All of us together. మనందరం కలిసి లూకా 10, 17 అందరం కలిసి గట్టిగా చదువుదామండి. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు లోబడుచున్నామని చెప్పగా They returned back with a great joy. వారు సంతోషంతో వెనక్కి వచ్చారు. There is a joy in serving the Lord. ప్రభు సేవలో సంతోషం ఉంది. Sufferings will come. శ్రమలు వస్తాయి. Lord told them, I am sending you as a sheep among the wolves. ప్రభు చెప్పాడు గొర్రె పిల్లలను తోడేళ్ల మధ్యలోకి పంపినట్లుగా నేను పంపిస్తున్నాను. They went into the midst of the wolves. కాబట్టి తోడేళ్ల మధ్యకు పంపించాడు. They served. వారు సేవ చేశారు. They preached. సువార్త ప్రకటించారు. They came back with a great joy. గొప్ప సంతోషంతో వచ్చారు. Oh, what a joy is there in serving the Lord. ప్రభు సేవలో ఎంత గొప్ప సంతోషం ఉంది. Why you are spending time, money, energy in most useless things of this world, even in politics? ఎందుకు ఈ నీ డబ్బును నీ సమయాన్ని నీ బలమును ఈ నిష్ప్రయోజకమైన పనికిమాల వాటిని వ్యర్థం చేస్తున్నావు? Serve the Lord. ప్రభు సేవ చేయి. They came back with a great joy. గొప్ప సంతోషంతో వెనక్కి వచ్చారు. You will go. మనం వెళ్తాం. We'll come back with a great joy. సంతోషంగా వెనక్కి వస్తాం. It's a joyful thing to serve the Lord. ప్రభు సేవ చేయడం గొప్ప సంతోషకరమైన I విషయం. have enjoyed that joy in my life. నేను ఆ సంతోషాన్ని నా జీవితంలో అనుభవించాను. You can also enjoy. నీవు కూడా అనుభవించవచ్చు. Will you go? వెళ్తావా? Let us kneel down and pray. దయచేసి అలాగే తలలు వంచండి. Please don't get up. లేయొద్దు. లేస్తే గుంజేసేయండి, కూర్చోబెట్టండి. Some people are ready to disturb now. కొంతమంది ఇప్పుడు కలవరపరచడానికి సిద్ధంగా ఉన్నారు. The devil has a lot of patience and beared it so far. శత్రువు వాడు ఎంతో ఓపికతో ఉన్నాడు, నేను ఇంతవరకు కూర్చోబెట్టాడు. And he'll start now. ఇప్పుడు రేపుతాడు నేను. So please don't get up. Few minutes. కాబట్టి లేచి వెళ్ళొద్దు, కొన్ని నిమిషాలు మౌనంగా This ఉండండి. is very important. ఇవి చాలా ప్రాముఖ్యమైన We గడియలు. have to do right నువ్వు now. ఇప్పుడే మనం చేయాలి. Tomorrow you cannot do it. రేపు నువ్వు చేయలేవు. There's no time. సమయం లేదు. The harvest is plenty and ready. కోత విస్తారంగా ఉంది, సిద్ధంగా ఉంది. It is ready. అది సిద్ధంగా ఉంది. Immediately we have to go. మనం వెంటనే వెళ్ళాలి. Who will go? ఎవరు వెళ్తారు? Let's all kneel down మోకరిస్తాం. and be in prayer. ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి, తలలు వంచండి. The master of the harvest is here. కోత యజమానుడు మన మధ్యలో ఉన్నాడు. He is calling you. ఆయన పిలుస్తున్నాడు. The master of the harvest is calling you. కోత యజమానుడు పిలుస్తూ ఉన్నాడు. Will you come? నువ్వు వస్తావా? Sit down, please. కూర్చోండి. Don't get up and move. అక్కడిక్కడికి వెళ్ళొద్దు. The devil will do tremendous disturbance now. అపవాది చాలా భయంకరమైన రేపుడు వాటిని రేపుతూ ఉంటాడు. And he will use some of you. నిన్ను కలవర పెడతాడు. నిన్ను He will use some of you. మీలో కొంతమందిని వాడుకుంటాడు. Be careful. జాగ్రత్తగా ఉండు. Few minutes. కొన్ని నిమిషాలే. The King of Kings. రాజుల రాజు. The Lord of Lords. ప్రభులో ప్రభు. It's not the Queen of England. అది ఇంగ్లాండ్ దేశపు రాణి కాదు. The King of the whole world. రాజుల రాజు, దేవాది లోకానికి రాజు. He's calling you. ఆయనను పిలుస్తున్నాడు. If somebody gets up, make them to sit down. ఎవరైనా లేస్తే కూర్చోబెట్టండి వాళ్ళను. లాగి కూర్చోబెట్టండి. Few minutes. కొన్ని నిమిషాలే. The Lord is calling. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. Who will go? ఎవరు వెళ్తారు? Let us be upon our knees. మోకాళ్ళ మీద ఉందాం. There is a small chorus we are going to sing upon our knees. చిన్న పల్లవి మన మోకాళ్ళ మీద పాడదాం. కన్నులనెత్తి కన్నులనెత్తి పైరుల చూడు కోయగలే రెవరు ఓ యువకుడా ఓ యువతి
తిన్నుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా, ఓ యువతి, తిన్నుచు త్రాగుచు సుఖింతువా. Oh, you lift up your eyes. నీ కన్నులెత్తి చూడు. Oh, young man. ఓ యవనస్తుడా, Oh, young woman. ఓ యవనస్త్రీ, How long you want to enjoy your life? ఎంతకాలం జీవితాన్ని ఆరగించగోరుతావు? You are born again. నువ్వు తిరిగి జన్మించావు, You are baptized. నువ్వు బాప్తిజం తీసుకున్నావు. Your life is stagnated. నీ జీవితము అది నిలబడిపోయింది. Lord is telling, I have done this for you, what you have done for me. ప్రభు అంటున్నాడు సిలువ మీద ఉండి, నేను నీ కొరకు ఇది చేశాను, నువ్వు నా కొరకు ఏం చేశావు? What you have done. నువ్వేం చేస్తున్నావు? He's calling you ఆయనను పిలుస్తున్నాడు to go for him. ఆయన కొరకు వెళ్ళడానికి. How many of you will go? ఎంతమంది వెళ్తారు? Will you pray, Lord, like Isaiah, here I am, send me. ప్రార్థన చేస్తావా? యెషయా ప్రవక్త వలె, ప్రభువా చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపించు అని చెబుతావా? Look, చూడు, pray, ప్రార్థన చెయ్యి, go. వెళ్ళు. How many of you are ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Pray silently in your heart. మౌనంగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి.